పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారత ప్రోగ్రాంలో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నామండి. ఇది రెండో రోజు ఎన్టీఆర్ జిల్లాలో మనం చేసుకోవటం. ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కౌలూరు గ్రామంలో ఉన్నాం. కౌలూరులో అనేక మంది మాస్టర్స్ ఉన్నారు. మరి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కౌలూరు మాస్టర్లో ఒక మాస్టర్తో మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. మేడం, మీ పేరు చెప్పండి. నా పేరు విశాలక్ష్మి. విశాలక్ష్మి గారు నమస్తే. మీరు ఎప్పుడొచ్చారు ధ్యానంలోకి? మీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవాలు ఏంటి? పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి. చెప్పండి. నా పేరు విశాలక్ష్మి. గట్టిగా చెప్పండి. నా పేరు విశాలక్ష్మి. మాది కవలూరు. మేము మైలవరం ప్రసాద్ గారు, రాజలక్ష్మి గారి ద్వారా వచ్చాం. నాకు ఆరోగ్యం సమస్య బాగుండలేదు, గర్భసంచి తేడా వల్ల వచ్చాము. నాకు 6 గడ్డలు ఉన్నాయి. నాకు ధ్యానంలోకి వచ్చాక చాలా బాగుంది. ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు మీరు? 4 సంవత్సరాలు అవుతుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం బాగుంది. అంతకుముందు ఎలా ఉంది? అంతకుముందు బాగా నిద్ర పెట్టేది కాదు, చాలా మానసికంగా బాధపడేదాన్ని. దీంట్లోకి వచ్చాక రెండో రోజు నుంచే ట్యాబ్లెట్లు మానేశాను. అంతకుముందు 15 ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. నాకు 6 గడ్డలు ఉన్నాయి గర్భసంచిలో. ఆ ట్యాబ్లెట్లు రెండో రోజే మా తోడుకోళ్ళు వద్దు, వేసుకోవద్దు, మనం ధ్యానం చేస్తున్నాం కానీ వేసుకున్న దగ్గర నుంచి నేను ట్యాబ్లెట్లు మానేశాను. అప్పటికిప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవట్లా. నాకు చాలా బాగుంది ఆరోగ్యం బాగుంది. నా మానసికంగా ఆలోచన కూడా అన్నీ చాలా బాగున్నాయి. నా పిల్లల వల్ల నా అంతా చాలా బాగుంది. మరి ఈ ధ్యానం అందరికీ అందరికీ చెప్తున్నా. నేను పొద్దున సాయంత్రం పగలైన ఎప్పుడైనా నేను పనైనా మానేసి ఎవరైనా కొత్త వాళ్ళు కనపడితే వాళ్ళకి చెప్తానే ఉన్నా, ధ్యానం చేయండి, చాలా ఇదిగా ఉంది. పలానా రాజలక్ష్మి గారి ద్వారా తెలుసుకుని చేయండి. నేను ఆమె ద్వారా తెలుసా. నాకంతా ఏం తెలీదు, కొంచెం తెలుసు, కానీ ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, బాగా జ్ఞానం తెలుస్తుంది అని చెప్తున్నా. నేను చాలా మంది చెప్తున్నా, ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటారనేది తెలుసు. మీకు అంతా ఎక్కువ ధ్యానం కరెక్ట్ తెలియదు. మరి పిల్లలకి చెప్తున్నారమ్మా? నేను హైదరాబాద్లో మా అల్లుడు అమెరికా వెళ్ళాడు. పిల్లల దగ్గర సంవత్సరం నుంచి ఉంటున్నా. నేను 2 నెలలు పెళ్ళని మా మధ్య గారు బాబానే వచ్చాను. ఈ సంవత్సరం 6 నెలలు అక్కడ ఉంటే మా అల్లుడు మా పాప కూడా మాంసాహారులు అయ్యారు, శాకాహారులు అయ్యారు. మా చక్కగా మానేశారు. మా చిన్న మనవరాలు, పెద్ద మనవరాలు కూడా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు చేస్తారు. మా అల్లుడు కూడా చేస్తారు. బయట పిల్లలకి చెప్తుంటుంటారా? స్కూల్ పిల్లలకి చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదమ్మా. బయటికి వెళ్ళి ఎప్పుడు చెప్పలేదు. ధ్యానం మీరు ఎంతసేపు చేస్తారు? మేము పొద్దునే 1 గంట చేస్తాను. ఇట్లా క్లాసులు ఉన్నప్పుడు 1 గంట చేస్తాను. సాయంత్రం 1 అర్ధ గంట చేస్తాను. మీ కౌలూరులో క్లాసులు నడుస్తుంటాయా? నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడు మీ క్లాసులు ఎవరు నడిపిస్తుంటారు ఇక్కడ? ఫస్ట్ మా ఇంట్లో చాలా రోజులు నడుస్తుంటుంది. తర్వాత ఒక 41 రోజు మా ఇంట్లో, మా మరిది గారి ఇంట్లో ఒక 41 రోజు, తర్వాత తలా 7 రోజులు 6 రోజులు అట్లా 4 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నాయి. అంటే నిత్యం నడుస్తాను. పెరిమెంట్లో కానీ ఎక్కడైనా సరే. ఎంతమంది వస్తుంటారమ్మా? 30 మంది 40 మంది అట్లా వస్తూ ఉంటారు. అసలు అసలైతే 150 మంది దాకా ఉన్నారు చేసేవాళ్ళు. మామూలుగా క్లాసులకు వచ్చేవాళ్ళు 40-50 మంది ఉంటారు. అంటే ధ్యానం చేసేవాళ్ళు 150 మంది ఉన్నారు. మగవాళ్లే కానీ అర్ధ గంట పావు గంట చేసేవాళ్ళు. క్లాసులకు వచ్చేవాళ్ళు 40-50 మంది ఉంటారు. క్లాసులకు వచ్చేవాళ్ళు 40 మంది ఉంటారు. లోపల ఇళ్లలో చేసేవాళ్ళకి 50 మంది 150 మంది దాకా ఉంటారు. మీ ఊళ్ళో పిరమిడ్లు ఉన్నాయమ్మా? ఒకటే ఉంది, రెండోది నేను కడతానికి లైన్ చేసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మరి చాలా మంది ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని చాలా మంది వస్తున్నారు. మరి మీరు ప్రత్యక్షంగా మీరే ప్రత్యక్షంగా దీనికి నిదర్శనం. మీకు ఆరోగ్యం బాగోకపోతే వచ్చారని. ఇప్పుడు మీరు పిఎంసిలో చెప్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, ఎంతో మంది చూస్తున్నారు. ఆరోగ్యం బాగుంటుందా బాగుండదని చాలా మంది అనుమానం కూడా ఉంటుంది.
వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆరోగ్యం బాగుంటుందనే చెప్తున్నా. చాలా బాగుంటుంది. నాకు 6 గడ్లు, నాకు ఆపరేషన్ కూడా చేయనన్నారు. చేయనంటే అమెరికా నుంచి ఇంజక్షన్ చేసి చేద్దామమ్మా అని చెప్పింది. తెల్లారే ప్రసాద్ గారు రావటం, నేను ఒప్పుకోవటం, మా తోడుకోళ్ళు వద్దు ఇది పల్లెటూరు చేయలేమంది. కాదమ్మా చూద్దామన్నాం. ఆ తెల్లారే చెప్తే 10 మంది వచ్చారు. ఆ 10 మంది రావటం, మా ఇంట్లో క్లాసులు పెట్టడం, ఇక అట్లా ఇదైంది. ఆ తెల్లారి నుంచే నాకు బాగుంది. నేను ట్యాబ్లెట్లు కూడా మానేసాను. ఇంకా పత్రిసారిని చూసారా మీరు? ఒక్కసారి చూసి. ఎక్కడ చూశారు? విజయవాడలో చూసి. మీరు పత్రిసారిని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అప్పుడేమంత ఏమనిపిలా, తెలియదు కదా. అప్పుడు మేము జానంలోకి వచ్చి ఒక 20 రోజులే అయింది. మాకు తన గురించి ఏం తెలియదు. మా రాజలక్ష్మి గారు చెప్తుంటే వింటమే. చూశారు కదండి, ఎంత అద్భుతమైన విషయమో. మరి ఒక మహిళ ధ్యానం చేస్తే మరి ఏమవుతుందో, ఆమె యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చక్కగా చేసుకొని మరి ఎంతో మందిని మళ్ళా 4 సంవత్సరాల నుంచి వారిని నిత్యం ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మరి వారు ఉన్నారు. ఎంతో మందికి ఈ టెంపుల్లో కూర్చొని ధ్యానం చెప్తానని చెప్తుంది. అలాగనే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, పిల్లలు కూడా ఎంతో ధ్యానాన్ని అందిస్తూ మరి వారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొక మహిళతో మన ముందు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాం. మీ పేరు? వాణిశ్రీ. వాణిశ్రీ గారు విజయవాడ నుంచి వచ్చారు. వారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. వాణి గారు, మీ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? మీ యొక్క అనుభవాలు, పిఎంసి ప్రేక్షకులు ఎంతో మంది చూస్తున్నారు, మీ యొక్క అనుభవాలు చెప్పండి. నా పేరు వాణిశ్రీ అండి. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకి, పరమగురులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. నేను 2007లోకి ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రాకముందు నాకు చిన్నప్పటి నుంచి సత్యాన్వేషణ ఉంది. అసలు ఏంటి, మనుషులు పుట్టడం ఏంటి, చనిపోవటం ఏంటి, అసలు ఈ జంతువులేంటి, వృక్షాలు, ఒక సత్యాన్వేషణ ఉండేది. అది అన్వేషణ అని తెలవదు. అన్నీ బాగానే ఉన్నాయి జీవితంలో, కానీ నిరాశ నిస్పృహగా ఉండేది. చదువుకుంటాకు వెళ్లేదాన్ని, సాయంత్రం అయ్యేటప్పటికి డేలా పడేదాన్ని. అది ప్రశ్న సత్యం అని తెలవదు. రేకీ నేర్చుకున్నా నేను 2006లోనే నేర్చుకున్నా. 2005లో రేకీ, మేడం కానియన్ హీలింగ్, యోగా అన్నీ నేర్చుకున్నా. నా ప్రశ్నలకు సమాధానం అయితే రాలా. ఎప్పుడైతే 2007 మనం ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి వచ్చానో, నా ప్రశ్నలకు సమాధానం నేను తెలుసుకున్నా. నా లైఫ్ పర్పస్ అంటే నా జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకున్నా. నేను ధ్యానం చేయటానికి వచ్చాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని ఈ భూమి మీద పంచడానికి వచ్చాను. సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నామో, నా లోపల ఆ తపన అనేది అణిగింది. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నానో అప్పటి నుంచి అందించడం జరుగుతోంది. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని అందించామో, అంతకుముందు బావిలో నీళ్లు మనం వాడకపోతే ఎలా అయితే చెత్తగా పేరుకుపోయి లోపల వాడటానికి పనికిరావో, ఎప్పుడైతే నా లోపల ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నానో ఆ జ్ఞానం అనంతమైంది. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పంచుతున్నాను, ప్రతి క్షణం ఆనందంగా జీవించడం ఎలా అనే సత్యాన్ని మధురానుభూతిగా తెలుసుకున్నాను నేను. మేడం, మీరు పిరమిడ్ నిర్మాణం చేశారా? లేదు సార్, పిరమిడ్ నిర్మాణం లేదు. పత్రికారిని చూసారా మేడం? పత్రికారితో మీ యొక్క అనుభవాలు చెప్పండి. పత్రికారితో అనుభవాలు మధురానుభూతులండి. మేము అంటే మా వారు జాబ్ రీత్యా మేము చీరాల్లో ఉండటం జరిగింది. ఆ చీరాల్లో ఉన్నప్పుడే సార్ని చూడటం, సార్ నైట్ సెషన్స్ ఉండి ఎంతో మా జ్ఞానాన్ని అందించారు. ఆహారం తినే దగ్గర నుంచి చెప్పులు విడిచే వరకు కూడా ఎలా మనం ప్రతి వస్తువుని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, వాటిలో చైతన్యం తక్కువగా ఉన్నా సరే అలా నేర్పారు, పాఠాలు నేర్పారు. అవి చూసి నేర్చుకున్నాం. ఒక నైట్ అన్నారు సారు, పడుకుని ఉన్నారు వేరే చీరాల వాళ్ళ ఇంట్లో పడుకుని, ఎర్లీ మార్నింగ్ లేచినాక, సార్ మేడం నేను ఎవరింట్లో పడుకున్నానో ఏ ఊరో నాకు తెలవదు, లేచిన 5 నిమిషాల గుర్తు వస్తుంది నేను ఎక్కడ ఉన్నానంటే అన్ని లోకాలకు వెళ్లి ఆయన వర్క్ చేసి వచ్చేవారు. అంత అద్భుతంగా ఆయన యొక్క సహచర్యంలో నేర్చుకున్నాం. ఆహారం తినేటప్పుడు కూడా ఆస్వాదిస్తూ తినమని నేర్పారు అక్కడ ఆ గురువు దగ్గర. మరలా 2022 నా ఫస్ట్ టైం మైక్ ఇవ్వటం కూడా పత్రికారే సార్. ఇలా ఉప్పలపాడు క్లాస్ జరుగుతుంటే సడన్ గా పిలిచి మైక్ ఇచ్చేశారు. ఏం మాట్లాడాలో తెలియదు, నాకు భయమే. ఎప్పుడైతే సార్ దగ్గరకు వచ్చి నుంచున్నానో అనర్గళంగా మాట్లాడగలిగాను. మళ్ళా 2022లో సార్కి హెల్త్ బాగోపోతే బెంగళూరులో 40 days మెడిటేషన్ పెట్టారు. మెడిటేషన్ 10 to 12 జరిగేది అక్కడ. మెడిటేషన్ అయిపోయింది, సార్ ఇలానే కూర్చున్నారు, పిఎంసి వాళ్ళు లైవ్ ఇస్తున్నారు. ఫస్ట్ ఒక మేడంని పిలిచారు, మళ్ళా సెకండ్ టైం సార్ అప్పుడు సైకిల్ పిలిచి ఇలా రమ్మని మైక్ ఇచ్చారు. అంటే ఒక గురువు నువ్వు భూమి మీదకి ఏ పర్పస్కి అయితే వచ్చావో దాన్ని తెలుసుకుని ఆచరించి అందరికి అందజేయమని ఆ గురువు చెప్పారు.
నిజంగా గురువుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఎప్పుడైతే మనం మనలో ఉన్న జ్ఞానాన్ని అందిస్తూ ఉంటామో ప్రతి క్షణం ఆనందం ఏంటనేది ఏంటి మన అంతరంగం ద్వారా అనుభూతి చెందినప్పుడు అది అందరికీ కూడా పంచగలం. మీరు ఇలా జీవించాలి, ఇలా జీవించినప్పుడే మీరు ఉన్నతంగా ఎదుగుతారన్న సత్యాన్ని తెలుసుకుని ఆ క్షణం నుంచి ఎప్పుడైతే నాకు సార్ మైక్ ఇవ్వడం అప్పటి నుంచి నాకు తెలిసిన జ్ఞానాన్ని ఈ విశ్వం అంతా పంచాలని నిర్ణయించుకున్నాను. ఆ విశ్వంలో భాగంగానే ప్రతి క్షణం పంచుతున్నాను ఆ జ్ఞానాన్ని. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం నేర్చుకొని గురువు గారితో కలిసి మరి ఎంతో జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు మేడం. మరి పిఎంసి ఛానల్లో మీరు ఏమన్నా వర్క్ చేస్తున్నారా? పిఎంసి ఛానల్లో నేను అంబాసిడర్ గా జాయిన్ అవడం జరిగిందండి. పిఎంసి ట్రస్ట్ కి నేను అంబాసిడర్ గా జాయిన్ అవడం జరిగింది. ఈ ఇయర్ 2024లో జాయిన్ అయిన ఏప్రిల్. అదే కూడా ఎలా జరిగిందనంటే అంతకుముందు చెప్పారు మా మిత్రులు అంబాసిడర్ జాయిన్ అవ్వండి ట్రస్ట్ గా అంటే 50,000 అనేటప్పటికి నేను కట్టగలనా, నేను ఎవరిని అడగలేని ఒక భావంతో ఉండేది. ఒకనాడు సడన్ గా మా ఇంట్లో మెర్కబా పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తుంటే సార్ ఛానలింగ్ అయ్యి నీ ద్వారా పిఎంసి ట్రస్ట్ నడవాలి, నువ్వు అంబాసిడర్ గా జాయిన్ అవ్వు ఈ క్షణాన్ని నాకు సార్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. వెంటనే మా వారి చెప్తే ఓకే అన్నారు. 2024లో నేను అంబాసిడర్ గా జాయిన్ అయ్యాను. ఎప్పుడైతే జాయిన్ అయినా 21 మెంబర్స్ ని నేను అంబాసిడర్ గా జాయిన్ చేశాను. నా టార్గెట్ కూడా 50,000 కట్టలేను అన్నదాన్ని 3 months లో 50,000 పూర్తి చేసేసి అంబాసిడర్ ఇంకా ఇప్పటికీ వసూలు చేస్తూనే ఉన్నాం. అంబాసిడర్ ట్రస్ట్ గా చాలా అద్భుతం. ప్రతి ఒక్కరూ పిఎంసి ట్రస్ట్ లో అంబాసిడర్ గా జాయిన్, ఎందుకంటే పత్రి సార్ కలల పంట పిఎంసి అనేది. ప్రతి ఒక్కరూ 50,000 అని పక్కన భావన పెట్టి నేను సార్ వర్క్ లో నేను కూడా ఒక భాగస్వామిని అనే ఒక చిన్న సంకల్పం ఎటు చేస్తే సార్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అయ్యి మన ఆ కార్యక్రమం మనం పూర్తి చేయాలి. ఇది నా స్వానుభవంగా చెప్తున్నా. 21 మెంబర్స్ అసలు ఎలా జాయిన్ ఇప్పటికీ వండరే నాకు అసలు ఎలా జాయిన్ అయ్యారు 21 మెంబర్స్ అని. ఇప్పటికీ ఎవరినైనా నో అంటలేదు సార్. అద్భుతంగా ఆ కార్యక్రమం నా టార్గెట్ అయితే 50 మెంబర్స్ జాయిన్ అవ్వాలి నా ద్వారా అనుకుని ఏప్రిల్ దాకా ఉంది నా కార్యక్రమం. ఇక విశ్వం ఎంతమందిని చేరుస్తుంది అనేది ఆ టార్గెట్ లో ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అయ్యి నేను చేయగలిగినంత అంబాసిడర్ జాయిన్ చేస్తాను. నేను పూర్తి చేయగలిగినంత మనీ పూర్తి చేసి ట్రస్ట్ పిఎంసి ట్రస్ట్ కి అందజేస్తాను. ఎప్పుడైతే నేను 2024లో జాయిన్ అయ్యానో ఉజ్జయిని అంబాసిడర్ మీటింగ్ జరుగుతుంది అక్కడ 7th లాస్ట్ రోజు. టికెట్స్ రావాలని అక్కడ పిఎంసీలో యాడ్ ఇస్తున్నారు. ఎప్పుడైతే చూసాను లాస్ట్ టికెట్లు సార్ 2 టికెట్లు 2 ఉన్నాయి. వెంటనే టికెట్ చేసుకోవడం నేను అంబాసిడర్స్ కి వెళ్ళి అక్కడ ఉజ్జయినికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే అంబాసిడర్స్ మీటింగ్ లో ఎంత అద్భుతమైన ఎనర్జీ అనేది ఆ 3 days మనం అక్కడ పార్టిసిపేట్ చేస్తే అంత అద్భుతంగా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చక్కగా పిఎంసి ఛానల్లో పిఎంసి ట్రస్ట్ కి అంబాసిడర్ గా జాయిన్ అవ్వండి. ఎవరు ఎంత చేయగలగో అంత చేద్దాము. విశ్వంలో మనం భాగస్వాములు అవుదాం ఆ పిఎంసిలో. మేడం లాస్ట్ గా ఒక క్వశ్చన్, పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? పిఎంసి అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రతి క్షణం సత్య దర్శనం. ఎందుకంటే కొత్త పత్రిసార్ కళ్ళ పండని ఫస్టే చెప్పా. ఎప్పుడైతే ఈ ఛానల్ చూసి అందరూ కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎప్పుడైతే మన అనుభవాలు పిఎంసి ఛానల్ ప్రతి ఒక్కరూ అనుభవాలను పంచండి. ఎవరికి ఏ అనుభవం వస్తే దాన్ని భయం లేకుండా పంచినప్పుడు మన అనుభవాలు విని కొత్త వాళ్ళు ఎంతో మంది ఆ ఛానల్ చూసి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా అదే అనుభవాలను పొందుతారు. ఇది మనం బాగా రన్ అవ్వాలి. శాటిలైట్ ఛానల్ అయింది, దానికి బోల్డ్ ఖర్చు అవుతుంది. ఎవరు ఎంత చేయగలమో ఆ శాటిలైట్ ఛానల్కే మనం అందరం మన వంతు సహాయం చేద్దాం. పిఎంసి ట్రస్ట్ కి అంబాసిడర్ గా మనం జాయిన్ అవుదాం. మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా అంబాసిడర్ గా జాయిన్ అవ్వమని ప్రతి ఒక్కరికి మనం వాళ్ళకి చేయూతనిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం చేస్తే ధ్యానం మరి ఎంత గొప్పగా మరి జరుగుద్దో విశేషాలు, మరి ఎన్నో విశేషాలు మేడం ద్వారా మనం తెలుసుకోగలిగినాం. మరి అలాగనే పిఎంసి ట్రస్ట్లో కూడా అంబాసిడర్గా ఉండి ఆమె టార్గెట్ 50 మంది అని చెప్పి మేడం చెబుతుంది. ఇంకా ఎన్నో విషయాలు ఇంకొక మాస్టర్ ద్వారా మనం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అండి. మీ పేరు? వెంకటరత్నం చౌదరి. వెంకటరత్నం చౌదరి గారు విజయవాడ నుంచి వచ్చారు. వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందామండి. పిఎంసి ప్రేక్షకులకి మీ యొక్క సందేశం చెప్పండి. ముందుగా ఇంతటి జ్ఞానాన్ని మనందరికీ పంచిన డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి పాదబద్ధం నమస్కరించుకుంటూ, మరి మెడిటేషన్ ఛానల్ పిఎస్ఎస్ఎంలోకి వచ్చినాకే మనం ఆధ్యాత్మికంగా చక్కగా ఆనందంగా జీవిస్తున్నాం. మనం అందరం కూడా ఇంతకుముందు కొంత చిన్న సమస్య వచ్చినా కూడా దుఃఖంతో ఉండేవాళ్ళం. మరి ఇవాళ ఈ భూమి మీదకి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా
అందరూ జీవించాలన్నది పత్రిక గారి ఆశయం. మరి అలా అందరూ కూడా చక్కగా ధ్యానంలో రావాలి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సార్ తీసుకొచ్చారు, కలల పంటది. దాని ద్వారా కొన్ని వేల మంది రోజు ధ్యానంలోకి వస్తున్నారు. మరి అలాగే అందరూ ధ్యానం చేయాలి నా సంకల్పం. కొత్త వాళ్ళందరూ ధ్యానంలోకి రావాలి. మరి నేను కూడా ఎలక్ట్రిసిటీ ఆఫీసులో జాబ్ చేస్తూ ప్రకాశం జిల్లా చీరాలలో ఉండేవాళ్ళం. నేను 2008లోనే వచ్చాను. అంటే ఎవరి ద్వారా కాదు, మా మిసెస్ ద్వారానే. ఆమె 2007లో వచ్చాను, నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. ఇట్లాగే ధ్యానంలో వీళ్ళు చేయమన్నారు, శ్వాస మీద ధ్యానం చేయమన్నారు. అంతే, మరో మాట లేకుండా ధ్యానం చేసాం. ఎందుకంటే గత జన్మలో మరి మనం అంతా సాధన చేశాం కాబట్టి దాని ద్వారా ఇక మరో మాట లేకుండా అప్పటి నుంచి ధ్యానం చేస్తూనే ఉన్నాం. తర్వాత నేను సర్వీసులో ఉండటం వల్ల చెల్లేవాడిని కాదు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యాం కాబట్టి ఇక మనం ఈ భూమండలం మీద ఎంపిక చేసుకుని వచ్చాం కాబట్టి మనం ధ్యాన ప్రచారం చేయడం అని మేమిద్దరం ఇంకా అంతకుముందు ఇప్పుడు హాలిడేస్లో వెళ్ళేవాళ్ళం ధ్యానం శాకాహార ర్యాలీలకి, ధ్యాన ప్రచారానికి. ఇప్పుడు ఇక ఫుల్ టైం ఎక్కడ క్లాసులు ఉంటే అక్కడ ఇట్లా ధ్యాన ప్రచారం చేసుకుంటూ ఉన్నాం సార్. మీ మేడం గారి ద్వారా మీరు వచ్చారు. అంతకుముందు ఎంప్లాయీగా ఉండారు, ఇప్పుడు రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన కాడ నుంచి మీరు ఫుల్ టైం చేస్తున్నారు సార్? ఫుల్ టైం చేస్తున్నాను సార్ నేను. ధ్యాన ప్రచారం ఫుల్ టైం. ధ్యానం అంటే రోజు మన ఇంటికాడ చేసుకుంటాం సార్లు. ధ్యాన ప్రచారం చేయడానికి నిశ్చయించుకున్నాం. సర్వీసులు అంతకుముందు రిటైర్డ్ అయ్యే ముందు ఎందుకో వచ్చింది నాకు, నేను కూడా చేయాలి అనేది. సార్ అంత ఫ్రీడమ్ ఇచ్చారు, ఏ సొసైటీలు ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీ ఇచ్చారు. మరి ఏది తెలిస్తే చెప్పన్నారు కాబట్టి దాని మీద నేను నాకు తెలిసిన వరకు ధ్యాన ప్రచారం చేయాలి. మనం ఎంతైతే ఆనందంగా ఉన్నామో ఈ భూమండలం మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతి జీవి ఆనందంగా జీవించాలన్నది సార్ సంకల్పం. అట్లాగే మనం కూడా అందరికీ చెప్పి అందరూ ఆనందంగా ఉండాలనేది నా ఆశయం సార్, నా ఒపీనియన్. రిటైర్ అయిన తర్వాత మీతో పాటు ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు. మరి వాళ్ళకి మిమ్మల్ని పోల్చుకుంటే మరి మీరెంతో ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ని ఇంకేమన్నా దీంట్లోకి తీసుకొచ్చారా? ఫ్రెండ్స్ అండి అందరికీ చెప్తాం సార్. అందరికీ ధ్యానం చేయండి, చక్కగా మన ఆరోగ్యం బాగుంటుందని చెప్తాము. అంటే కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంకా చూద్దాం ఉంటున్నారు. సార్ చెప్పేవారు ఒకరికి 10 సార్లు, అందరికీ 6-7 సార్లు చెప్పమనేవారు. సరే ఎవరి కర్మఫలం తెలియనప్పుడు వాళ్ళే వస్తారు. అందరికీ చెప్పడం వరకు మనం అందరికీ ధ్యానం చేయమండి, ధ్యానం చేసుకోండి అని చెప్తాము. దీంట్లో ఏమీ పైసా ఖర్చు లేదు, చక్కగా కూర్చుంటమే కదా, కూర్చోవాలి అని చెప్పేవారు సార్. ఆ కూర్చోవటం మరి అందరికీ చెప్పేస్తున్నాం. కొందరు వస్తున్నారు, కొందరు ఇంకా ఉండరు సార్. కనబడిన వాళ్ళందరికీ ధ్యానం చెప్తున్నాం. ఎప్పుడైతే మన ఆరాలోకి వచ్చారో వాళ్ళందరూ ధ్యానంలోకి వచ్చారో మనం అనేవాళ్ళం. అట్లాగే మన దగ్గరకు వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చారంటే వీళ్ళు ఎప్పుడు ధ్యానంలోకి రావాలి అనుకునేవాళ్ళం. అట్లాగే వాళ్ళు కాకపోతే రేపైనా వస్తారు, అందరూ ధ్యానంలోకి వస్తారు. లాస్ట్ సార్, పత్రిసారి మీరు ఎక్కడ కలిశారు? మహద్భాగ్యం. పత్రిసారితో 8 సార్లు కలిసాం. పత్రిసారి ఇప్పుడు నేను ఈ బండి మీదే 3 సార్లు వచ్చారు. ఒకసారి బండి మీద వెళ్తా అంటే ఇద్దరు వెళ్తా కూర్చొని పానిపోయా అన్నారు బండి. సార్ ఎక్కారేంటి అర్థం కావాలి నాకు, భయం అయింది. వెనక తిరిగి చూస్తావేందా, ముందు చూడాలి కదా అన్నారు. ఎవరు వస్తున్నారంటే అట్లా కాదు, ముందు చూడాలి దాన్ని అన్నాడు. అట్లాగే చీరాల్లో ఉన్నప్పుడే ఇంకా 2 సార్లు మ్యారేజ్ ఒకటి అయితే ఒకసారి మా ఇంటికి వచ్చారు. అట్లా తర్వాత ఆయనతో నాకు చాలా ఒక విషయం చెప్పారు నాకు. సార్ ఒకసారి చీరాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు వస్తూ ఉండి వెళ్ళేవాళ్ళం. సార్ సేవ చేసేవాళ్ళం కదా, చేసినప్పుడు జాగ్రత్త సుమి అన్నారు నన్ను. జాగ్రత్త సుమి అంటే నేను అప్పుడు పర్చూరులో చేస్తున్నా జాబ్. బైక్ మీద వెళ్తున్నాం కదా ఏదన్నా అన్నా. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత పర్వాలేదులేవయ్యా అన్నారు. సార్ ఎంత ఆప్యాయంగా పలకరించేవారంటే తల్లిదండ్రుల తర్వాత ఏంటో విషయాలు అనేవారు. ఏనాడు ఏంటి స్వామి అనేవారు, లేకపోతే ఏంటి విషయాలు అనేవారు. తర్వాత పర్వాలేదన్నారు. అంటే గురువు ఒక విషయం అన్నీ చెప్పరు మనకి, అంటే అర్థం చేసుకునే స్థాయి మనకు రావాలి. అంటే అంత జ్ఞానం రాల. తర్వాత అది 5-6 నెలల తర్వాత తెలిసింది అది. ఎందుకంటే అది అప్పుడు మా అబ్బాయి మ్యారేజ్ అవ్వటం 2015లో. తర్వాత మేము అప్పుడు అబ్బాయి అమెజాన్లో జాబ్ చేస్తూ బాంబేలో ఉంటే మేము అక్కడ ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దామని అక్కడికి వెళ్తే అప్పుడు చీరాల్లో మా ఇంట్లో అప్పుడు థెఫ్ట్ జరిగింది. అది సార్ చెప్పింది ఏంటంటే జాగ్రత్త సుమి అన్నారు. జాగ్రత్త సుమి అన్నది అప్పుడు అర్థమైంది ఆయన మాటలు. ఎప్పుడు అన్నారంటే 5-6 నెలల తర్వాత అప్పుడు మేము ఎప్పుడు కూడా గోల్డ్ అప్పుడు లాకర్లో పెట్టాలని తెలవలో, ఏదో మరి అవగాహన లేదు. మనం అన్నం చూడండి ఇరుకుతూ ఉండాలని, ప్రతి విషయం కూడా మనం ఇరుకుతూ ఉండాలి. అప్పుడు ఏంది
అంత ముందే పెట్టాం, ఎందుకు పెట్టామో తెలియదు. అది పెట్టిన తర్వాత 5-6 నెలలకి ఇట్లా జరిగిందనమాట. అది జాగ్రత్త సుమి అన్నారు సార్. అది చాలా విషయాలు చెప్తూ ఉండేవారు, ఎప్పుడు చాలా ఆప్యాయంగా పలకరించేవారు. మరి ఎక్కడికి వెళ్ళినా పిలిచేవారు, ఏంటో విషయాలు అనేవారు. అంటే మనకి ఆత్మపరమైన విషయాలు, మన లౌకిక విషయాలు కాదు, ఆ విషయాలు ఏంటని చెప్పేవారు. చాలా ప్రేమ పెంచారు ఆయన, ప్రేమ పెంచారు. ఈ భూమండలం మీద అలాంటి గురువుని మనం చూడలేం. మరి ఆయన జన్మ తీసుకున్నప్పుడే మనం కూడా జన్మ తీసుకుని ఆయనతో పాటు ప్రయాణించడం ఎన్నో జన్మల పుణ్యఫలం మనందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మరి రిటైర్ అయిన తర్వాత కూడా మీరు ఉద్యోగం రిటైర్ అయినా కూడా చేస్తూ చాలా అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఇంకొక మాస్టర్తో మనం తీసుకుందాం వారి యొక్క ధ్యాన అనుభవాలు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కౌలూరు నుంచి. కౌలూరు, ఇదే గ్రామం. మీ పేరు? రజని. రజనీ గారు మన ముందుండారు. రజనీ గారితో మనం ధ్యాన అనుభవాలు తెలుసుకుందాం. మేడం, మీరు ఎప్పుడు వచ్చారు ధ్యానంలోకి? పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకు మన హృదయపూర్వక ఆత్మ ప్రణామాలండి. మా గురువు గారైన మైలవరం రాజలక్ష్మి ప్రసాద్ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు. ఇక్కడికి వచ్చిన ధ్యానముత్తులందరికీ ఆత్మ ప్రణామాలండి. నేను 4 సంవత్సరాల క్రితం మా బావ అన్నమాట మైలవరం ప్రసాద్ గారు, అక్క రాజలక్ష్మి వాళ్ళ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ఇలా వచ్చి, నీకు ఆరోగ్యం బాగోట్లేదు కమ్మా, మా తోటికోళ్ళు కూడా మీ అక్కకి ఆరోగ్యం బాగోట్లేదు కదా, అక్క పరిస్థితి తెలుసు కదా, అక్క ధ్యానం చేస్తే బాగుంది కదా, మీరు కూడా చేసుకోండి అన్నారు. సర్లే బావా చెప్తాను, మరి ఇక్కడ పల్లెటూరు కదా, ఏమన్నా ఇదవుతారేమంటే, సర్లే కనుక్కొని ఏ సంగతి చెప్పన్నారు. డిసెంబర్ 25 తెల్లారి ముక్కోటి ఏకాదశి రోజున మా తోటికోళ్ళకి చెప్పాను, విశాలక్ష్మి. తనకి చెప్తే అందే, అమ్మాయి చెప్దాము, 10 మందికి చెప్తే ఏం చెప్తారో దాన్ని బట్టి మనం చెబుదామమ్మా బావకు అంది. సరేలే, కొంతమందికి చెప్తే మా పక్కన వాళ్ళకి అందరికి చెప్తే అందరూ వస్తామన్నారు. సరేలే అని అక్క ఫోన్ చేస్తే తెల్లారే వచ్చారు. ఆ రోజు నుంచి మేము మెడిటేషన్ చేస్తున్నాం. మెడిటేషన్లో ఏంటి మీ అనుభవాలు? మెడిటేషన్లో అనుభవాలంటే, ధ్యానం చేస్తేనే, సాధన చేస్తేనే ఏదైనా, సాధన చేయింది ఏముండదు. సాధన ద్వారానే ఏదైనా మనం సాధించగలుగుతాం, ఎరుకుతో ఉండగలుగుతాం, జ్ఞానం నేర్చుకోగలుగుతాం. అనుభవం అంటే మనం సాధన చేస్తే, సాధన చేసినప్పుడు నా ఆరోగ్యం బాగుంది, ఎలర్జీ వచ్చింది, దాన్ని తగ్గించుకోగలిగాను. కానీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మానేశాను. దానివల్ల మళ్ళీ థైరాయిడ్ కొంచెం అటాక్ అయింది. అది తగ్గించుకోవాలి, ఎరుకతో ఉండాలి. కోపం అది కొంచెం తగ్గింది, కానీ ఇంకా ఉంది. సహనం, ఓర్పు అంటే మొదటి నుంచి ఉండే. ఓకే, ఇప్పుడు ఎలర్జీ తగ్గించుకున్నారు ధ్యానం చేసుకొని. ఇప్పుడు థైరాయిడ్ తగ్గించుకోవాలా వద్దా? తగ్గించుకోవాలి. ఏం చేయాలి తగ్గించుకోవాలండి? సాధన పెంచుకోవాలండి. పెంచుదామా వద్దా? పెంచాలి. సాధన పెంచుకోవాలి, ఎరుకతో ఉండాలి. ప్రతి విషయాన్ని ఎరుకతో ఉండాలి. నలుగురికి ధ్యానం చెప్పాలి. మా తోటికోళ్ళు చెప్తా ఉంటే నేను అందరికి ఫోన్లు చేసి చెప్తా ఉంటాను, ఇలా చేయమ్మా, ఇలా చెప్పమ్మా అని. అట్లా ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం. పెంచుకోవాలి ధ్యానం, సాధన. మీరు ధ్యానం పెంచుకుంటున్నారు, ఆరోగ్యాన్ని తెచ్చుకున్నారు, మరి ఇతరులకు కూడా చెప్పాలి కదా, చెప్తున్నారా? చెప్తాను. ఒకసారి 2 సార్లు చెప్తాను. వాళ్ళు వింటే ఓకే, లేకపోతే మీరు శాకాహారులేనా? శాకాహారం. ఎప్పటి నుంచి? నేను ధ్యానంలో రాకముందే శాకాహారిగా ఉన్నాను. ఎందుకంటే ఎలర్జీ వచ్చింది, ఇష్టపడలా. అది ఉంటే మనకి బాగోలేదు, ఆరోగ్యం తేడాగా ఉందని మానేశాను. మా ఇంట్లో వాళ్ళు ఇంకా శాకాహారులు అవ్వలేదు. మా పాప శాకాహారి. పత్రికారిని చూసారా మీరు? చూసామండి, మానస సరోవరంలో. నాకు తల మీద ఇలా అన్నారు, నీలో అజ్ఞానం పోయిందిలే అన్నారు మా బావ. చూసాం. మీకేమనిపించింది? పత్రికారిని చూస్తే ఒక చైతన్యం. అంతకుముందు చూశాను వైజాగ్లో, అందరు షేక్ హ్యాండ్ ఇస్తుంటే నేను అప్పుడు నాకు అజ్ఞానంలో ఉన్నాం, తెలియలేదు. మా అక్క, మా వైజాగ్ జీకే గారి బావగారి, అదే అన్నగారి పాపనే మా అక్కయ్య గారు అబ్బాయి చేసుకున్నాడు. అప్పుడు అందరు కలిసారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, కానీ నేను ఎట్లానే కూర్చున్నా, ఏంట్లే అన్న. కానీ అప్పటి నుంచి అహంకారం తగ్గించుకున్నా నాలో. ధ్యానం చేసుకుని అహంకారాన్ని తగ్గించారు. చూశారు కదండి. మరి ఈ రోజున మరి మహిళలు వంటింటికే పరిమితం అయి ఉండేవాళ్ళు. మరి
ధ్యానం చేసుకొని ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఎన్నో గ్రామాల్లో పోయి వాళ్ళు ధ్యానం చెప్తూ మరి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళ ఆహాన్ని కూడా తగ్గించుకుంటామని చెప్పి ధ్యానం వల్ల ఎన్నో జరుగుతున్నాయని చెప్పారు. ఇంకొక మహిళ మన ముందుండారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి. ముందుగా పిఎంసి ప్రేక్షకులకు ఆత్మ ప్రణామాలండి. మేము కవలూరు నుంచి వచ్చాము. మీ పేరు? నా పేరు వినోద అండి. వినోద గారు మన ముందుకు వచ్చారు. వినోద గారి మాటలు మనం వారి యొక్క ధ్యాన అనుభవాలు మనం పిఎంసి ప్రేక్షకులు వింటారండి. వాళ్ళు మీ అనుభవాలు చెప్పమ్మా. మేము ఫస్ట్ 2022లో ధ్యానానికి వచ్చామండి. అయితే ఒక 6 నెలలు చేశాము. చేసిన తర్వాత ఏంటో తెలియకుండా వీక్నెస్ వచ్చేసిందండి. వీక్నెస్ వచ్చిందని చెప్పి అది ఇంతకుముందు మాంసాహారిని, అయితే ధ్యానంలోకి రాగానే వెంటనే నాన్ వెజ్ మానేశాను, ఎగ్తో సహా. మానేసిన తర్వాత వీక్నెస్ లాగా వచ్చిందని చెప్పి నువ్వు ధ్యానం చేయడం వల్ల ఏమీ తినకపోవడం వల్ల వీక్నెస్ వచ్చిందన్నారని చెప్పి మళ్ళా ధ్యానాన్ని మానేసి నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశారండి. మళ్ళీ నా అంతటి నేను తెలుసుకొని మానసిక ప్రశాంతత కోల్పోయాను అనుకొని మళ్ళా ధ్యానంలోకి వచ్చారండి. ఒక 6 months, ఒక 1 year అటు ఇటు చేయకుండానే ఉన్నాను. అటొక అడుగు ఇటొక అడుగు వేసి అంతే, నాకు తెలియకుండానే. మళ్ళా నా అంతటా నేను తెలుసుకొని ధ్యానంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత మానసిక ప్రశాంతత అనేది అసలు ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది అన్నందుకే నేను మానేసినందుకు నాకు ప్రయోజనం తెలిసింది. మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా మానసిక ప్రశాంతత బాగుంది. అసలు హ్యాపీగా ఉంటుంది. ఏది అనుకుంటామో అది జరిగిద్ది అసలు ధ్యానం వల్ల. మాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు. చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలి, ఈ వయసులో నీకు ధ్యానం ఎందుకు అని చెప్పి నన్ను అన్నారు. కానీ మా పిల్లల్ని చిన్నప్పటి నుంచే ధ్యానంలోకి తీసుకొచ్చాను నేను. ఇప్పుడు అందరూ మా పిల్లలు మేము శాకాహారులుగానే ఉంటున్నాము. పిల్లలకి కూడా పెట్టండి అనే ఫోర్స్ చేస్తున్నారు. చాలా వరకు పెట్టకుండా ఉండటానికి ట్రై చేస్తున్నాము. శాకాహారం వల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఎగ్ తింటే ఏదో విటమిన్స్ వస్తాయి, మాంసం తింటే ఏదో విటమిన్స్ వస్తాయి అనుకుంటాం, కానీ అలా అనుకోవడంలోనే చాలా తప్పు ఉందండి. ఒకసారి మానేసి చూస్తే దానికి తగ్గ ప్రయోజనం మనం పొందుతామండి. కానీ తినడం వల్ల లాభాలు ఉంటాయి అంటున్నారని చెప్పి అదొక పాజిటివ్ ఎనర్జీ పెంచుకుంటున్నాం మనం మాంసం కోసం, దాని రుచికి అలవాటు పడి. కానీ అది ఎప్పుడైతే మనం తీసేస్తామో మన మనసులో నుంచి, అసలు దాని గురించి మనకు ఆలోచన ఉండదు. అది తినట్లేదు, మనకి ఇది రాదు అన్న ఆలోచన మనం తీసేయాలి ఫస్ట్. మన ఆలోచన ద్వారానే మనం కొంచెం సగం ఎనర్జీని కోల్పోతున్నామండి. అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు అనుభవాలు ఏమి పెద్దగా రాలేదు. ఆ దేవుళ్ళు కనపడతారు, ఈ దేవుళ్ళు కనపడతారు అనేది నాకేమీ లేదండి. నాకైతే ఏ అనుభవం రాలేదు. ప్రశాంతంగా ఉంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. మా కుటుంబం అంతా శాకాహార కుటుంబంగా మారిద్దని చెప్పి అనుకుంటున్నామండి. ఇంకా లేదండి, చేయట్లేదు. ఇంకా అంతే. నన్ను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సహకరిస్తారు, వద్దు అనరు. ఎక్కడికి తీసుకెళ్లాలన్నా తీసుకెళ్తారు. ఫుల్ సపోర్ట్గా ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాకు. మీ పిల్లలు చేస్తున్నారా? చేస్తున్నారండి. ఏం చదువుతున్నారు పిల్లలు? 5th class, 6th class అండి. ఇద్దరు ధ్యానం చేస్తారు, చెప్పిన మాట వింటారు. చదువుకునే ముందు ఫస్ట్ మెడిటేషన్ ఒక 5 minutes చేసిన తర్వాతే కూర్చుంటారు, చదువుకోవడానికి స్టార్ట్ చేస్తారు. మీరు ధ్యానం నేర్చుకున్నారు, మరి మీ పిల్లలకు కూడా నేర్పారు ధ్యానం. చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించాలి అన్న ఒక ఆలోచనతో వాళ్ళకు కూడా నేర్పిస్తున్నామండి ఇప్పటి నుంచి. ఓకే, చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పిస్తున్నారు. మరి ఇతర పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు బస్సులో పిల్లలు ఎక్కుతుంటే ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడొద్దమ్మా, బస్సులో మెడిటేషన్ చేసుకుంటా వెళ్ళమని చెప్తాను వాళ్ళకి నేను. వీళ్ళని చూసి వాళ్ళు కూడా చేస్తున్నారండి, చేయమనే చెప్తున్నాము. చిన్నపిల్లలకు కూడా చెప్తున్నారు, వాళ్ళ క్లాస్లో వాళ్ళు కూడా చేస్తున్నారు వీళ్ళతో పాటు వాళ్ళు. మరి లాస్ట్గా మరి పిఎంసి ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు? ధ్యానం అనేది సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. అందరూ చక్కగా ధ్యానం చేయాలని చెప్తున్నామండి. మా చిన్న పాప ఇక్కడే ఉందండి, ఒకసారి మాట్లాడుతాను కూడా. తను స్కూల్ నుంచి రాగానే ఎక్కడ మెడిటేషన్ ఉంటే అక్కడికి, నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తుందండి. తను కూడా ధ్యానం చేస్తున్నావమ్మా? నువ్వు చేస్తున్నాను. ఎంతసేపు చేస్తున్నావు ధ్యానం? 10 minutes or 5 minutes. 10 నిమిషాలా 5 నిమిషాలా? 10 నిమిషాలు. 10 నిమిషాలు చేస్తున్నారు. మీరు ఇంకా ఎవరితో నన్ను చేపిస్తున్నారా బుజ్జి? మా ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్తో నేర్పిస్తున్నారు. ఫ్రెండ్స్ ఎంతమంది నేర్చుకుంటున్నారు?
3 or 5 members. ఓకే, వెరీ గుడ్. ఇంకా ధ్యానం వల్ల ఏంటి లాభాలు మనకి చెప్పు. ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వస్తుంది. ఇంకేం వస్తుంది? మనం ఏదనుకుంటే అది జరిగింది. మనం ఏదనుకుంటే అది జరిగిద్ది. ఇంకా జ్ఞాపక శక్తి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి. చూడండి, మరి ఒక తల్లి, ఒక గృహిణి ఎప్పుడైతే ధ్యానం చేస్తో ఆ ధ్యానం చేసిన తల్లి, మరి ఆ తల్లితో పాటు పిల్లలు కూడా ధ్యానం చేయటం మరి ఎంత గొప్ప విషయం. మరి ఈ కౌలూరు గ్రామంలో ధ్యాన భారత కార్యక్రమంలో మరొక మహిళతోని మనం తీసుకుందామండి. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కౌలూరు నుంచి అండి. ఇదే ఊరు? కౌలూరు గ్రామం. మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు మన ముందున్నారండి. మరి నాగలక్ష్మి గారి యొక్క ధ్యాన అనుభవాలు మనం విందాం. 2012లో మేము ధ్యానంకి వచ్చామండి. మాకు సంతాన వేణుగోపాల స్వామి గుడిలో ధ్యాన పరిచయం జరిగింది. అప్పుడు ఎంతోమంది మాస్టర్స్ వచ్చి మాకు జ్ఞానాన్ని ఇచ్చారు. ఇచ్చిన జ్ఞానం శాకాహారం గురించి చెప్పారు. ఆ రోజు నుంచి మేము శాకాహారిగా మారామండి. తర్వాత రోజుల్లో శాకాహారిగా ఉన్నాను కానీ క్లాసులు జరగలేదు, బుక్స్ లేవు, ఇక మాస్టర్స్ ఎవరో రాలేదు. శాకాహారిగా అయితే ఉన్నాము. 2021లో మళ్ళీ క్లాసులు పెట్టారండి. మైలవరం రాజలక్ష్మి గారు మాకు ధ్యాన పరిచయం చేశారు. కౌలూరు గ్రామంలో రజనీ గారు, లక్ష్మి గారు మళ్ళీ కౌలూరులో ధ్యానం పరిచయం చేసి గురువు గారిని తీసుకురావడం జరిగింది. 21లోనే మా బాబుకి అనారోగ్యంతో ఇబ్బందిగా ఉంటే మా బాబుని కూడా తీసుకెళ్లేదానండి. రోజు బాబు క్యూర్ అయ్యాడు పూర్తిగా. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తన హెల్త్ ప్రాబ్లం తగ్గేది కాదు. 4 రోజులు బాగుంటే 4 రోజులు బాగుండేవాడు కాదు. ఈ ధ్యాన పరిచయం జరిగి ధ్యానంలోకి వచ్చాకే ఆ బాబు ఆరోగ్యం అద్భుతంగా ఉంది. పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. మాది శాకాహార కుటుంబం, ధ్యాన కుటుంబం. మా ఇంట్లో వాళ్ళందరూ ధ్యానం చేస్తారు. బాబు ఏం చదువుతున్నారు ఇప్పుడు? బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, 2nd ఇయర్. పంజాబ్లో ఉన్నాడు. హాస్టల్లో ఉండి కూడా తను చేసుకుంటాడు 2 పూటలు. పాప కూడా చదువుతుందండి, ఇంటర్ చదువుతుంది. పాప కూడా ధ్యానం చేసుకుంటుంది. మా మామగారికి ఈ మధ్య యాక్సిడెంట్ అయిందండి 1 ఇయర్ క్రింద. మా మామగారు కూడా శాకాహారి, ధ్యాని. ఆయన హెల్త్ ఇష్యూ వచ్చింది, యాక్సిడెంట్ అయ్యి అందులోంచి తొందరగా కోలుకున్నారండి. ఆయన చూసిన వాళ్ళందరూ ఈయన కోలుకోవాలంటే 2-3 నెలలు పట్టిద్ది అన్నారు. కానీ ఆయన 10 రోజులకే మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. చక్కగా ధ్యానం చేసుకుంటున్నారు ఆయన. మా అత్తగారికి కూడా యాక్సిడెంట్ అయింది. తర్వాత ధ్యానం వల్లే తొందరగా కోలుకున్నారండి. వాళ్ళు చక్కగా తిరుగుతున్నారు, ఇప్పుడు ఆరోగ్యంతో ఉన్నారు. ధ్యానం మీరు నేర్చుకున్నారు, మరి ఇతరులకు చెప్తున్నారా? చెప్పామండి. ఎంతమంది చెప్తున్నారు? మా పరిచయం ఉన్న వాళ్ళందరికీ, మా బంధువులే కాదు తెలియని వారికి కూడా, ఎవరు కనపడితే వాళ్ళకి ముందు ధ్యానం చెప్పడమే మా లక్ష్యం అండి. గురుగారిని చూసారా మీరు? చూసామండి. ఎక్కడ చూసారు? మానస సరోవరం, తాడేపల్లి మానస సరోవరం వచ్చారండి గురువుగారు. మేము గురుగారిని చూడాలి అనుకున్న నెల రోజుల్లోనే మాకు అవకాశం ఇచ్చారండి పత్రిజీ గారు. పత్రిజీ గారు సాయి ఒకళ్ళే అని మా ఉద్దేశం అండి. సాయిబాబా పత్రి గారు ఒకళ్ళే. సాయిబాబా భక్తులా మీరు? అవును. మీ వారు కూడా ధ్యానం చేస్తారా? చేస్తారండి. మరి ధ్యాన ప్రచారం చేస్తారా? ఆయన రారండి, మేము వస్తామండి. ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీలకి వెళ్తామండి వీళ్ళు కుదిరిన. మీరు ధ్యానం స్కూల్స్ పోయి చెప్తుంటారా? స్కూల్ కాదని గ్రామంలో చెప్తున్నామండి. గ్రామాల్లో తిరిగి చెప్తా ఉంటుంటారు. మరి లాస్ట్గా మీరు పిఎంసి ప్రేక్షకులు ఎంతోమంది చూస్తున్నారు మీరు చెప్పేది, ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు? జీవితంలో అసలు కావాల్సిందే ధ్యానం, జ్ఞానం అండి. ధ్యాన జీవితమే అద్భుతమైన జీవితం. పిల్లలకు కూడా ప్రాపంచిక విద్యకు ముందే ఆధ్యాత్మిక విద్య ఉంటేనే ప్రాపంచికంలో ఎలా రావాలి, పిల్లలు అన్ని రంగాల్లో ఎలా రాణించాలనేది తెలిసిద్దండి. ధ్యానమే సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సంపూర్ణ ఆరోగ్యం అన్నీ పొందామండి. అన్ని లాభాలు ఉన్నాయి. సమస్యల పరిష్కారిణి. ధ్యానం అనేది అనారోగ్యం కోసం కాకుండా అసలు మానవుడు ఎలా జీవించాలి, ఎలా మనుగడను సాగించాలంటే ధ్యానం కావాల్సిందేనండి. ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం చేరాలని, అద్భుతంగా వాళ్ళు ఎదగాలని మేము కోరుకుంటున్నాం.
ఓకే మేడం, చాలా అద్భుతంగా మీరు ధ్యాన అనుభవాలు చెప్పారు. ఇంకొక మహిళతోని మనం ధ్యాన అనుభవాలు తీసుకుందాం. మరి చూశారు కదండి, ఎంత వాళ్ళు ధ్యానం చేస్తే మరి ధ్యానంలో మనిషి యొక్క మనుగడ సాగించడానికి మరి ధ్యానం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగనే ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా పిల్లలకు చెప్పాలని మహిళలు చెప్తున్నారు. మరి ఎంత అద్భుతమైన ఒక గృహిణి ధ్యానం చేస్తే ఎన్ని విషయాలు తెలుసుకొని ఎన్ని విషయాలు మరి ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. మరొక గృహిణితోనే మనం ఈరోజు మళ్ళా వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఈ ఊరండి, కౌలూరేను. మీ పేరు మేడం? నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి మేడం గారు మన ముందుండారు. నమస్తే రాజేశ్వరి మేడం గారు. మరి మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? మీ యొక్క ధ్యాన అనుభవాలు, పిఎంసి ప్రేక్షకులు ఎంతో మంది మీకోసం ఎదురు చూస్తున్నారు. మీ యొక్క మాటలతోనే మీరు చెప్పండి మీ అనుభవాలు. పిఎంసి ఛానల్ అందరికీ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని నేర్పిన రాజలక్ష్మి గారు, ప్రసాద్ గారు దంపతులకి నా ఆత్మ ప్రణామాలు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి. నేను సప్తాహాలని వారాలు పెట్టే క్లాస్ చెప్పేటప్పుడు నేను వచ్చి వినేదాన్ని. విన్నాక తర్వాత వెళ్ళి కూర్చునేదాన్ని, కానీ ఇలా అసలుకి వస్తుందా లేదా, వింటానా లేదా అన్నట్లుగా ఉండేదాన్ని. కానీ ప్రతి క్లాస్కి అటెండ్ అయ్యేదాన్ని. అది అయితే నేను శాఖాహార ర్యాలీలో కూడా పాల్గొన్నాను. కానీ నాకు ఫస్ట్ గ్యాస్ బాగా ఫుల్గా ఇదేది, నేను ఇబ్బంది పడేదాన్ని బాగా. అప్పుడు అది వెళ్ళిపోతుందని బయటకు వస్తుందని తెలీదు. అయితే నేను తెలియకప్పుడు హాస్పిటల్కి అలా వెళ్తే తగ్గేది కాదు. తర్వాత నేను ధ్యానంలోకి వచ్చాక నాకు తగ్గింది. అది తగ్గాక నేను టాబ్లెట్ అనేది వేసుకోవట్లేదు. నేను ఇలా చెప్పాను అందరికీ, నాకు గ్యాస్ గురించి బాగా ఇబ్బంది పడుతున్నాను, తర్వాత నాకు తగ్గిందని. మా అమ్మగారు కూడా చేస్తున్నారు, మా అమ్మగారు కూడా చెప్పాను నేను. తర్వాత మా తోటికోళ్ళకు కూడా తను కూడా నమ్మింది. అట్లాగా చేసుకుంటూ వస్తున్నాను. టాబ్లెట్ అయితే పని లేదు, కానీ అనుభవాలు కూడా వచ్చినాయి నాకు. చెప్పండి మీ అనుభవాలు చెప్పండి. అయితే ఫస్ట్ ఒకసారి నాకు పళ్ళు బాగా నొప్పులు వచ్చినాయి, 3 పళ్ళు. సరే వెళ్తే ఊరికినే అంటే చూంచుకోవడానికి ఊరికినే వెళ్ళాం మా పాపని తీసుకొని. సరే అక్కడ నొప్పి వస్తుందండి కొద్దిగా అంటే, ఏమన్నా సిమెంట్ పెడతారంటే కాదమ్మా పీకాలన్నారు. సర్లేండి మళ్ళీ వస్తారంటే కాదు ఇప్పుడే పీకాలమ్మా అంటే సర్లేండి అని బయటికి వెళ్ళి వస్తామని వచ్చేసాను. వచ్చాక 3 రోజులకి నేను ధ్యానం చేసుకుంటా కూర్చున్నాను. కూర్చున్నాక నాకు బాగా రేతి నొప్పి వచ్చింది. నొప్పి వచ్చినా అయినా తట్టుకోలేక ధ్యానంలో కూర్చున్నాక 12 గంటలకి బాగా నొప్పి ఎక్కువైంది. ఎక్కువయ్యాక ధ్యానం అది అయిపోయాక నాకు బాగా నొప్పి అసలుకి తట్టుకోలేకపోతున్నా. అలాగే కూర్చున్నాను, చేతుల్లో ఏళ్ళు పెట్టుకొని కూర్చున్నాక నాకు ఇది బాగా 2 మాస్టర్లు వచ్చి, 20 సంవత్సరాలు ఉంటాయి మాస్టర్లు ఇద్దరికి. ఆ మాస్టర్లు వచ్చి నీకేం నొప్పి లేకుండా నేను పీకుతానమ్మా, అది అసలు మీకు ఏరేం భయపడద్దు ఆంటీ గారు అని వాళ్ళిద్దరు చెప్పుకుంటా నాకు నొప్పి లేకుండా నా పళ్ళు పీకారు. అది నొప్పి లేకుండా తెల్ల చూస్తే నాకు 4 గంటలకు మేలుకు వచ్చింది. నొప్పి అయితే లేదు అప్పటి నుంచి. అది చేసి కూడా సంవత్సరం అవుతుంది. మళ్ళీ ఇంకొక అనుభవం, నేను ఇంట్లోనే ప్రతీశ్రీ గారి క్లాసు వింటా నేను ఊరినే కూర్చున్నాక నాకు తెలియకుండానే మా ఇంట్లోనే పిరమిడ్ కనపడింది. నేను పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తున్నా. తర్వాత ఓకే అని చెప్పాక మాస్టర్లు, ఇదేంటి నేను ఇందాక పత్రిజీ గారిది వింటున్నా కదా క్లాసు, నేను ఇదేంటి పిరమిడ్లో కూర్చున్నాను అనుకున్నా. అయితే తర్వాత చూస్తే ఏముంది, కొత్తగా పిరమిడ్ ఓపెన్ చేసి నాకు లైట్లు అవన్నీ కనిపించినాయి. తర్వాత నేను అక్కడ కూర్చొని నాతో నేనే మాట్లాడుకున్నా. నా దగ్గర నుంచి 10 అడుగులు నడుచుకుంటా వెళ్ళా. మళ్ళీ 10 అడుగులు వచ్చాక అప్పుడు నాకు ఇది వచ్చిందమ్మా, బాగా జ్ఞానోదయం అయిందప్పుడు నాకు బాగా నమ్మకం వచ్చింది. అప్పుడిక మరి పిరమిడ్ కట్టారమ్మా మీరు? ఇంకా కట్టుకోలేదు సార్, కట్టాలని ఉందా మరి? అనుకుంటున్నాను, కానీ ఇష్టం ఏం చూపిస్తే అది. మా బాబు పాప కూడా మమ్మీ నువ్వు చేసుకో, మేమేం అడ్డు చెప్పము అని నాకు వాళ్ళు ధైర్యం చెప్పారు. తర్వాత మా అత్తగారు కూడా ఎక్కడ క్లాసులకైనా నువ్వు వెళ్ళమ్మా నువ్వు చేసుకో అని కూడా మా అత్తగారు కూడా చూసి ఆమె కూడా ఎంకరేజ్ చేసింది. మా తోడుకోళ్ళు ఎక్కడికైనా నేను వెళ్ళగలుగుతా. కాదు ఇప్పుడు కొద్ది పరిస్థితులు నాకు బాగా అనుకూలంగా ఉంది. దీంట్లోకి వచ్చాక నాకు ప్రశాంతతగా ఉంది బాగా. నేను అందరికీ చెప్తున్నాను, చేసుకోండి, ధ్యానం వల్ల బాగా ఉంది అని చెప్తున్నా అందరికీ. మరి పత్రిసారిని చూసారమ్మా? నేనైతే చూడలేదు, మామూలుగా ఇట్లా చూస్తామే, మామూలుగా టీవీలో అలా చూస్తామే. నేను టీవీలో అలా చూస్తున్నాను. సాయంత్రం పిఎంసి ఛానల్ మట్టికి నేను 6 గంటలకి పెడతా. అది చూసి అది విని నేను కాసేపు ధ్యానం చేసుకుంటా, మ్యూజిక్ వింటా.
పత్రి సార్ని చూడలేదు, మరి మీకు ఇప్పుడు ఏమన్నా చూడలేదని బాధగా ఏమన్నా ఉందా? బాధగానే ఉంది, కానీ అంటే అప్పుడు తెలుసు, కానీ అప్పుడు నేను ఇంకా పత్రిజా సార్ ఉన్నప్పుడు నేను ఇంకా ధ్యానంలోకి రాలేదు. అప్పుడు అంత అనుభవం లేదు నాకు, కాకపోతే చూస్తున్నా కానీ బాగా. కానీ ఆయన చనిపోయిన రోజు మట్టికి నేను ఆ రోజల్లా అసలుకి ఎంతో ఇబ్బంది పడ్డా బాగా. ఇదని ఆయన చనిపోయిన కానీ సాయంత్రం దాకా నేను టీవీ అనేది ఆఫ్ చేయకుండా చూస్తానే ఉన్నా అదంతా అని. ఇప్పుడు నాది కిడ్నీలో నొప్పి, స్టోన్స్ ఉన్నాయి, కానీ అయితే అది టాబ్లెట్ లేకుండానే వస్తుంది తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ కిడ్నీ మీద ఇప్పుడు హీలింగ్ జరుగుతుంది నాకు. ఇంకా నేను ధ్యానం బాగా పెంచాలి, చెయ్యాలని నేను అనుకుంటున్నాను. మరి పిఎంసి ఛానల్ చూస్తున్నారా? చూస్తున్నాను సార్. మరి పిఎంసి ఛానల్లో మీకు ఏది నచ్చుతుంది? నాకు వాళ్ళు చెప్పే అనుభవాలు నచ్చుతున్నాయి, వాళ్ళు అన్నీ అట్లా బాగా అర్థమవుతున్నాయి. దాన్ని బట్టి నేను అది సాయంత్రం రోజు కంపల్సరిగా పెట్టుకొని నేను ధ్యానం చేసుకుంటున్నా. మ్యూజిక్ వచ్చినప్పుడల్లా వాళ్ళు అడిగి అనుభవాలన్నీ మాస్టర్ చెప్పేయన్నీ వింటానే ఉన్నా నేను. మరి లాస్ట్గా పిఎంసి ఛానల్లో మనం మాట్లాడే ఎంతో మంది వింటున్నారు, మరి వారికి ఏం సందేశం ఇస్తారు మీరు ఇప్పుడు? అందరూ జ్ఞానం చేసుకోవాలి, అందరూ ఇంకా వెనకబడ్డ వాళ్ళు కూడా ఇదిగా ఉండాలి, బాగా వాళ్ళు కూడా చెయ్యాలి. ఇంకా నేను కూడా అందరికీ చెప్తున్నాను, 4-5 చెప్పాను, వాళ్ళు కూడా ఇంట్లో చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా అనుభవాలు పొందాలి, ఇంకా నేను కూడా ఇంకా చెప్పాలి అని అనుకుంటున్నాను. మా వల్ల మా ఇంట్లో వాళ్ళు మారారు, అయితే ఇంకా వాళ్ళు కూడా మారాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మీ ఆరోగ్యాన్ని మరి మార్చుకున్నారు ధ్యానం వల్ల. మరి ఎన్నో కార్యక్రమాల్లో పాపం మీరు కూర్చొని ఎంతోమందికి ఎంతోమందిని మార్చారు, ఎంతో జ్ఞానాన్ని పొందారు. మరి ఇంకొక మాస్టర్తో మనం కౌలూరు గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక మాస్టర్తో మనం వారి యొక్క అనుభవాలు తీసుకున్నాం. సార్ మీరు చెప్పండి, మీ పేరు? సాంబశివరావు గారు. సాంబశివరావు గారు, మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? మీ యొక్క ధ్యాన అనుభవాలు పిఎంసి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు మీ వాయిస్ కోసం. మీ యొక్క ధ్యాన అనుభవాలు ఆ పిఎంసి ప్రేక్షకులకు చెప్పండి. పిఎంసి ప్రేక్షకులకు భత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల అమ్మకి, ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను 21లో ధ్యానంలోకి వచ్చాము. 21లో ధ్యానంలోకి వచ్చాము, 4 సంవత్సరాలు అయింది. 21లోనే ధ్యానానికి పోతా 4 సంవత్సరాల్లో 10 రోజులే వెళ్ళాను. ఆ తర్వాత పిరమిడ్ కట్టాలని నేను వ్యవసాయం చేస్తా, రోజు ఏళ్ళ దగ్గరికి రావాలంటే 1 గంట 3ంటికి రావాలి కాదని మనసులో అనుకున్నాను పిరమిడ్ కట్టాలని. ఆ ధ్యానం విని బయటకు వచ్చేటప్పుడు పిరమిడ్ కట్టాలని థాట్ వచ్చి ఇంటికి వెళ్ళి చెప్పాను. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కదా, ఎందుకు అని అంది. తర్వాత జీకే గారి ఇంటికి వెళ్ళి జీకే గారు వస్తే ఆయనతో మాట్లాడితే ఆయన బయటికి వెళ్ళి 6 నెలలు అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు చేయమన్నారు. అంత అటు పోవటానికి కుదరదంటే నేను చేసేది వ్యవసాయము, ఇంటి పైన కట్టుకుంటానని చెప్పాను. ఆ తర్వాత ఇంటి పైన కట్టాము. మైలవరం రాజలక్ష్మి గారు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దాన్ని 3 నెలలు కంప్లీట్ అయింది. 3 నెలల తర్వాత మళ్ళా ధ్యానం ఎందుకు మీరు చేసేటప్పుడు ఇక పిరమిడ్ ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది? మీరు పిరమిడ్ 1 గంట చేస్తే 3 గంటల ధ్యానం వస్తుందని చెప్పారు పెద్ద మాస్టర్లు. ఆ ఉద్దేశంతోనే నేను పిరమిడ్ కట్టాను. నాకు అనారోగ్యం ఉంది, అనారోగ్యం పోతుంది అన్నారు, అందుకని పిరమిడ్ కట్టాము. పిరమిడ్ కట్టిన 3 నెలలకి మొదలేసిన 3 నెలలకి అయిపోయింది. అయిపోయిన 3 నెలలకి
మా అమ్మాయి పెళ్ళి కుదిరింది. ఆ పెళ్ళి కుదిరినాక 3 నెలలకి పెళ్లి చేసాము. 3 నెలలు బాగానే ఉంది. 3 నెలలు అయిపోయినాక 4వ నెలలో అడుగు పెట్టగానే ఆగస్టు 19వ తారీఖున తెల్లవారి 5:45 స్కూటీ మీద అల్లుడన్ను అమ్మాయి వస్తామన్నంగా ట్రాక్టర్ అడ్డం వచ్చి సడన్ బ్రేక్ వేసేపాటికి నడి రోడ్డు మీద పడి స్పాట్లోనే పోయింది. ఇక అయినా అట్ట ఒక 9 నెలలు మూసేసాం ఈ ఊరు వదిలిపెట్టిపోయి పిరమిడ్. 9 నెలల తర్వాత రీఓపెనింగ్ చేశాము. ఆ ఓపెన్ చేసిన కాంచి అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నా ఆరోగ్యం కూడా నేను ఒక దానికోసం మాస్టర్ని ఆరోగ్యం అడిగితే వేరే నడుము ఆపరేషన్ జరిగిందండి. 1 గంటన్నర జరిగింది. గంటన్నర అసలుకి నరకం చూశాను. ఆ తర్వాత గంటన్నర అయినాక అరగంటకి మెల్లగా నడుము నొప్పి అంతా పోయింది. నేను గ్యాస్ ట్రబుల్ కోసం అని ఆ మాస్టర్ని అడిగితే ఒక వారం రోజులు లిక్విడ్ ఆహారం తీసుకోమన్నారు. అలాగే తీసుకుంటే అది పోయి నాకు ఇది జరిగింది. 5 గంటలు చేసేవాడిని ధ్యానం. ఆ వారం 5 గంటలు చేసి నా తర్వాత నాతో మాట్లాడమన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ నరాలు పనిచేసేవి కాదు, అవి కూడా ధ్యానంలోనే మెన్నరాలు నిప్పులు పోయినాయి. ఆ బాధ లేదు. కాకపోతే ఈ జీర్ణకోశ మండలందే కాకపోతే 80% పోయింది. 20% కొంచెం ఈ మధ్య 2 నెలలు అండి రోజుకి 6 గంటలు రోజుకి 5-6 లీటర్లు మోషన్స్ అయ్యాయి, ప్యూర్ మోషన్స్. 2 నెలలు అదే సఫర్తో ఉండి అయినా నాకేమో బాధ అనిపించేది కాదు. 2 నెలలు మోషన్స్ అయినా కూడా నేనేం బాధపడేవాడిని. నాకు వాళ్ళకి ఏం నిప్పి బొప్పి ఏం బాధ ఉండేది కాదు. 6 నెలల తర్వాత ఇప్పుడు ఒకసారి వారం డాక్టర్ దగ్గరికి పోతే ఏ బిళ్ళలు రాశారు. ఇప్పుడు ప్రశాంతంగా ఫ్రీగా బ్రహ్మాండంగా ఉంది. మీ ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. పిరమిడ్లోకి ధ్యానం చేపిస్తున్నారు అందరితోనే? చేపిస్తున్నామండి. ఎంతమంది వస్తున్నారు రోజు? 30 మెంబర్స్. 30 మెంబర్స్ రోజు ధ్యానం చేసుకోవటానికి వస్తున్నారు. ఇప్పుడు మరి ఇంకా బడిలో పిల్లలకు చెప్తున్నారా మీరు ధ్యానం? బడిలో పిల్లల కంటే ఇంకా పోలేదు. అయితే నేను పండగకి మా ఊళ్ళోని తిరణాల పండుగ జరుగుతుంటే పాంప్లెట్స్ పంచుతాను. అలాగే మేము అడ్డ రోడ్లో ఇప్పుడు ఉంటున్నాము, అక్కడ కూడా పాంప్లెట్స్ పంచాను. ఎక్కువ పర్సెంట్ పాంప్లెట్స్ పంచుతూ నాకు కనపడ్డ వాళ్ళకల్లా ధ్యానం చేసుకోమని చెబుతాను. ఓకేనండి, చూశారు కదండి. మరి వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ఆనందాన్ని పొంది మరి 1 గంట ధ్యానం పిరమిడ్లో చేస్తే 3 గంటలు బయట చేస్తే సమానమని ఆ యొక్క నినాదంతో వారు తెలుసుకొని మాస్టర్లు చెప్పింది పిరమిడ్ నిర్మాణం చేయటం జరిగింది. చాలా అద్భుతమైన పిరమిడ్ కట్టించారు. సార్ మీ పిరమిడ్ పేరు ఏం పేరు? లావణ్య గాయత్రి పిరమిడ్. లావణ్య గాయత్రి పిరమిడ్ చాలా అద్భుతమైన పిరమిడ్. ఎంత సైజ్ ఎంత? 8x8 డబల్ పిరమిడ్. ఓకే, డబల్ పిరమిడ్ 8x8 పిరమిడ్ కట్టించారు సార్. మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సాంబశివరావు గారు. విశ్వానికి అంకితం చేసేసాం. ఓకే, విశ్వానికే అంకితం చేస్తాం. మనం అందరం కూడా విశ్వానికే చేస్తాం. అందరూ వచ్చి కూడా ఇచ్చేసి వాళ్ళకే, వాళ్ళు ఎప్పుడన్నా రాని ఎప్పుడన్నా చేసుకొని ఇక వాళ్ళకి బాధ్యత వాళ్ళకే అప్పచెప్పేసాం. మేము ఏదో వచ్చినా మేము ఒక 6 రోజులు 10 రోజులు ఉంటాం, మళ్ళీ అటు రోడ్డు వెళ్ళిపోతాము. ఎట్టా పోతామంటాం. తాళ చెవి తీసుకొచ్చుకొని వాళ్ళంతకాళ్ళు చేసుకొని మళ్ళీ తాళం వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. విన్నారు కదండి. మరి సారు పిరమిడ్ కట్టించేసి కౌలూరులో ఉండ ప్రజానీకం, ఈ మండలంలో ఉండ ప్రజానీకం అందరూ కూడా వచ్చి దాంట్లో ధ్యానం చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. సారు విశ్వానికి అంకితం చేశారు అని చెప్పారు. మరొక మనం మాస్టర్తో మనం ధ్యానం అనుభవాలు తీసుకుందాం. మరొక మహిళతో మనం ధ్యాన అనుభవాలు తీసుకుందామండి. చూస్తూ ఉండండి పిఎంసి ప్రేక్షకులు ధ్యాన భారత్ కార్యక్రమంలో. చెప్పండి మేడం, మీ పేరు చెప్పండి. ఉషారాణి అండి. ఉషారాణి గారు కౌలూరు నుంచి వచ్చారు. ఉషారాణి గారు వారి యొక్క అనుభవాలు మనం విందాం. మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి కృతజ్ఞతలండి. మాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న రాజలక్ష్మి గారు, ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.
ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. నేను ఇక్కడ కౌలూరు గ్రామంలో విశాలక్ష్మి గారు, రజనీ గారు 2021 డిసెంబర్ 25వ తారీఖున ఇక్కడ ధ్యానానికి ఆశ్రయం ఇచ్చారు. ఇక్కడ ధ్యానం చేస్తున్నారని ముందు మా ఆడబడుచు వచ్చిందండి. నేను ఎక్కువ గుడికి పూజలు చేస్తూ ఉండేదాన్ని. ఉషా అక్కడికి వెళ్తే చక్కగా ఉంది ధ్యానం చేస్తే, ఈ పూజలు చేస్తే అలసట వస్తుంది కదా, అట్లా కాకుండా నువ్వు కూడా ధ్యానానికి వచ్చి చూడు ఎట్లా ఉంటుందో ఒకసారి అని రోజు చెప్పేదండి. అయితే 40 రోజులు వెళ్ళలేదు. లాస్ట్ 41 డేస్లో లాస్ట్లో ఒక అరగంట వెళ్ళాను. నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి మొత్తం 4 వెళ్ళాము. ఆ రోజు వెళ్ళి కూర్చున్న తర్వాత అరగంటే నేను చేసింది. తర్వాత నడుస్తున్నా నేను లేచి అడిగేస్తున్నా కూడా తెలియని శూన్య స్థితిలో ఉండిపోయాను. ఏమీ తెలియట్లేదు. అడిగేస్తుంటే శబ్దం వచ్చినట్టు కానీ ఒక బాధ కానీ ఏం లేదు. నేను వాళ్ళతో చెప్పాను, దీంట్లో ఏదో ఉంది, దీన్ని పట్టుకోవాలి, నేను చేస్తానని. తర్వాత మళ్ళీ పక్కనే రజనీ వదిన వాళ్ళ ఇంట్లో పెట్టారు. 41 డేస్ కంప్లీట్గా వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడే మా వారు కూడా రావటం జరిగింది. మాస్టర్లు వచ్చిన రోజుల్లో వచ్చేవాళ్ళు. నేను ఫస్ట్ నుంచి శాకాహారినేనండి. మాది శాకాహార కుటుంబమే. వచ్చిన తర్వాత ఇట్లా చేసుకుంటానే ఉన్నాం. బాగుంది. నాకు నిద్ర పట్టేది కాదు. అప్పుడు కొంచెం తలనొప్పి ఉండేది, నడువు నొప్పి ఉండేది. వచ్చిన తర్వాత ప్రశాంతంగాను మనశ్శాంతి అన్నీ బాగానే ఉన్నాయి. సారు ఆరోగ్యరీత్యా పిరమిడ్కి అమావాస్యకి పౌర్ణానికి వేరే ఊరు వెళ్ళి ధ్యానం చేసుకోమంటే కుదరదు, నేను ఇంట్లో కట్టుకుంటానంటే కొంచెం పరిస్థితి బాగాలేదు కదా, కట్టుకుందాం అనుకున్నాం. తర్వాత అయినా సరే కట్టాల్సిందేనని మొదలుపెట్టి కట్టుకున్నాం. 3 నెలల్లోనే పూర్తి అయిపోయిందండి. ఒక్క పిరమిడ్ అని మొదలుపెట్టింది, జంట పిరమిడ్లు కట్టుకున్నాము. బాగానే ఉంది అంతా. తర్వాత పాప మ్యారేజ్ కుదిరింది. ఎప్పుడు చేసుకొని అనేది 4 సంవత్సరాలు చేసుకోనేను, నేను అబ్రాడ్స్ వెళ్తాను అంటా ఉండేది. పిరమిడ్ కట్టిన తర్వాత మీరు బయట స్కూల్ పిల్లలకి వాళ్ళకి చెప్తా ఉంటుంటారా? మీ చెప్పలేదండి ఇంతవరకు. మళ్ళీ రీస్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ధ్యానం మరి చెప్తారా? ఇప్పుడు పిల్లలకు కూడా చెప్పాలి కదా. చెప్తానండి. బయటికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మేము బయటకు రావటానికి ధ్యానమే కారణం. మాకు మళ్ళీ మేము బయటకు వచ్చి చేయడానికి మాకు రాజ్యలక్ష్మి గారు, ప్రసాద్ గారు దంపతులేనండి. 9 నెలల తర్వాత రీస్టార్ట్ చేశాము. అప్పటి నుంచి అద్భుతంగా 108 డేస్ 41 డేస్ శాకాహార ర్యాలీలు మొత్తం బాగా జరుగుతున్నాయండి పిరమిడ్ నుంచి. సార్ని ఎప్పుడు చూశారు మేడం మీరు? చూడలేదండి నేను. 10 సార్లు చూడలే. మీరు మీకు ఏమనిపిస్తుంది 10 సార్లు చూడకపోతే? అంటే నాకు ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు మామూలుగా క్లాసులు పిరమిడ్లో జరుగుతూ ఉన్నా నేను తీసుకోలేదు అంతగా. ఒకరోజు ఇక్కడ మాస్టర్ వచ్చి క్లాసు జరుగుతుంది అయినా నేను రావాలనిపించక రాలేదు. ఐబీఎంలో ఉంటా. ఆ రోజు నేను మామూలుగా ధ్యానం చేస్తా పడుకున్నాను. పడుకుంటే పత్రి సార్ కనిపించి, మీ పాప నా పక్కనే ఉంది ఇదిగో అని చేతితో పట్టుకొని నడిపిస్తా చూపించారండి. అయినా కూడా అప్పుడు కూడా నేను నమ్మలేదు. మళ్ళీ రెండోసారి కూడా ఏంటి నీకు చెప్పినా అర్థం కాదా అని మళ్ళీ రెండోసారి చూపించారండి. అట్లా కూడా అర్థం కాలేదు. ఇక్కడ మళ్ళీ సుధాగారు అని ఉన్నారు. తనకి పాప కనిపించిందమ్మా అంటే, ఏంటమ్మా అందరికి కనిపిస్తున్నావంట, నాకు కనిపించలేదు అని అంటే, కాదమ్మా నేను పత్రిక ద్వారా వచ్చాను సూక్ష్మ రూపంలో, ఇదిగో ఇట్లా చిన్న కాలు నుంచి పై వరకు వచ్చానని స్పష్టంగా నాకు కూర్చొని కృష్ణుడు అవతారంలో కనిపించిందండి. ఇక అప్పటి నుంచి నేను తీసుకోవటం ధ్యానం చేయటం బాగా చేశాను. బాగా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదివరకు వెళ్ళామా వచ్చామా అనేటట్టున్నాను, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడికి కడతాలో వెళ్ళాను, జాతవనం వెళ్ళాము, మొన్న పేరవరం, అట్లా ప్రతి ఒక్క చోట జరుగుతున్న చోటకల్లా వెళ్తానే ఉన్నామండి. బాగుంది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు మీకు పాప మీద ఇప్పుడు బెంగలేదు, సార్ దగ్గర ఉన్నారు కాబట్టి బెంగలేదు, కానీ ఎప్పుడన్నా గుర్తుకొస్తా ఉంటుందండి. ప్రతి ఒక్క మాస్టర్ వచ్చి చక్కగా ఉప్పలపాడు లక్ష్మీ మేడం తీసుకొచ్చారు, రాజలక్ష్మి గారు, బొంగుళూరు లక్ష్మి గారిని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వచ్చిన వాణి మేడం అందరు ప్రతి ఒక్కళ్ళు చెప్పారండి, ఎక్కడికి వెళ్ళలేదు, మీ పాప ఏంజిల్ లాగా ఇక్కడే ఉందమ్మా, చక్కగా ఉన్నత లోకాల్లో అద్భుతంగా ఉంది. నీకు అందరూ ధ్యానం చేస్తారు కానీ నువ్వు ఆత్మజ్ఞానికి జన్మనిచ్చావు, చక్కగా అద్భుతంగా ఉంది మీ పాపకి, తను వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోయింది. అది మాత్రం నిజమండి. మేము ఊరికే పెంచాము తనకు, కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, తను ఇచ్చేసే వెళ్ళిపోయిందండి. మీరు చాలా గ్రేట్ మాస్టర్ మేడం, చాలా గొప్ప మాస్టర్ మీరు. అందుకనే మీరు మీ పాప సార్ దగ్గర ఉంటాం, మరి మీరు ఎంతో ధైర్యంగా ఉంటాం,
మీ భర్త గారికి ఎంతో ధైర్యం చెప్పడం, మళ్ళా పిరమిడ్ నిర్మాణం చేసి దాన్ని ఆపకుండా మళ్ళా జనాలకు అంకితం చేశారు. చాలా అద్భుతంగా చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరొక మహిళతోని మనం తీసుకుందాం మరి ధ్యాన అనుభవాలు. మరి సారు వచ్చారు, మరి మహిళలంటే సార్ వచ్చారు. మరి సార్ మీ పేరేం పేరు? చెరుకూరి వీరయ్య. చెరుకూరు వీరయ్య గారు ఉన్నారు. కౌలూరు గ్రామంలో ఉండం మనం ఇప్పుడు. మరి ధ్యాన భారత కార్యక్రమంలో మనం ఉండం. మరి మీ యొక్క అనుభవాలు చెప్పండి సార్. మాకు అంత అనుభవాలు అంటే ఏం కాదండి, 1.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ధ్యానం. మా మిస్సెస్ 2 సంవత్సరాలన్నర. ప్రజెంట్ కొంచెం వేరే పని నుండి బయటికి వెళ్ళారండి. అనుకోకుండా ఇప్పుడు ఈ ఛానల్లో వచ్చారు. ధ్యానం చేసినందువల్ల ఉపయోగం ఉంది అనేది బాగా అర్థమైంది కొంచెం నాకు. ఇంకా సాధన చేస్తున్నాను, ఇంకా చేయాలని ఉంది. ఇక్కడ ఊళ్ళో కూడా కొంచెం బాగా ఎక్కువ మంది ప్రోత్సాహం చేస్తున్నారు. మన కర్తాలు కూడా పోయిన సంవత్సరం వెళ్ళానండి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా వెళ్ళి వచ్చాను. పోయిన సంవత్సరం వెళ్ళి అసలు ఈ కర్తాలు ఎందుకు వచ్చా, ఇక్కడ రాకుండా ఉంటే బాగుండేది, నొప్పులు చలి ఎక్కువైంది. ఒక అతను నన్ను అన్నాడు, ఏమండి ఇప్పుడు కొత్తగా వచ్చారా అన్నాడు నా వెనక చూసి నడుపుతుంటే. అవునన్నా. ఆహా, అయితే ఈసారి 6 నెలల నుంచి కర్తాలు ఎప్పుడు రావాలని ఎదురు చూస్తావు, కొత్తగా వచ్చావు కాబట్టి అంతే ఉంటుందిలే అన్నాడు. తర్వాత మొన్న కూడా ఇక మేమేం వెళ్తాంలే ఆడకని చెప్పి వీళ్ళు 7 సేవా కార్యక్రమం చేయాలని అక్కడ బుక్ చేసుకున్నారు. వారం ముందు నుంచి నాకు కర్తాల అక్కడ పిరమిడ్, ఆ జనము, వాతావరణం, పడుకున్నా కూర్చున్నా నడిచినా అసలు అదే గుర్తొస్తుంది. ఆ పిరమిడే కనపడుతుంది కళ్ళు మూసుకుంటే. కర్తాల శివ విగ్రహం ఉంది కదా ఎదుర, అయ్యే కనపడుతున్నాయి. ఇదేంటి నేను రానన్నాను, వీళ్ళు బుక్ చేసుకున్నారు, నేను ఎట్టాలా అని ఆలోచించా. తీరా ఓ రోజు ముందు ఇక్కడ పిరమిడ్ దగ్గర ఏదో ప్రోగ్రాం జరుగుతుంటే నేను కూడా వస్తానమ్మాయి కర్తాలన్నా. అదేంటి రానన్నావుగా, బస్సు ఎట్టా బుకింగ్ ఉంది, నీకెందుకు నేను బస్సు ఎక్కుతాలే అలా. వాళ్ళతో పాటు వెళ్ళే బస్సు డ్రైవర్ టికెట్ ఇవ్వమన్నా ఎదరు సీట్లో కూర్చోడు అన్నాడు. మామూలుగా వెళ్ళాం. అసలు ఏమనిపించలేదండి, ప్రశాంతంగా ఉంది, బాగా నీట్గా ఉంది. ఈసారి చక్కగా ఉంది. ఇక్కడ ధ్యానం కూడా ఇంకా కొంతమంది బాగా చేయాలి. ఏ ఛానల్ నేను పెట్టినా వార్తలో సినిమా ఏదైనా పెడితే ఆగు తీ పిఎంసి పెట్టు తీ ఛానల్ నడతాం మా మిస్సెస్. లేరండి ప్రజెంట్ వాళ్ళు ఏదో ఇక్కడ గుళ్ళో వాళ్ళు ధ్యానం గురించి అదే తాళాల భజన తిరుపతి వెళ్ళారు. ప్రజెంట్ లేదండి, అనుకోకుండా 2 రోజులు అయింది వెళ్ళి. నాకు ఇవాళ ఈ అవకాశం మీరు ఇచ్చారు. పిఎంసి ఛానల్ కొంచెం ఎక్కువగా చూస్తుంటాను నేను. అక్కడ రోజు 7 గంటలకు మాత్రం ఎక్కడెక్కడ ఏం జరిగింది అన్నీ చెబుతారు కదా, అవన్నీ చూస్తుంటాం. గ్యాప్ వచ్చినప్పుడల్లా పెడతా ఉంటాం. అంటే మనకి అవకాశం బయటికి వెళ్ళడం. కానీ ధ్యానం ఎవరికన్నా నేర్పుతున్నారా మీరు? నేను అనేది కొంచెం లైట్గా చెబుతున్నాను. మా మిస్సెస్ ఎక్కువగా చెప్పిద్ది, రాయిని అమ్మాయి ధ్యానం చేసుకోండి, రాయిని అమ్మాయి ధ్యానం చేయండి అని. మొన్న వాళ్ళ వరంగల్లో కూడా ఒక అమ్మాయి బాగోపోతే ధ్యానం చేయమంటే రోజు ఫోన్ చేసి చెబుతుంది, ఎట్టుంది, బాగుంది, నాకు బాగుందని. ఇక్కడ కూడా కొంచెం కొంతమంది చెబుతూ ఉంటారు, కొంతమంది వచ్చారు. మీ పిఎంసి ఛానల్ కూడా బాగుంది, చూడొచ్చు, దాన్ని నష్టమేమి లేదు. ఛానల్లో ఏం చూస్తారు మీరు? అంత ఐడియా లేదండి, అన్నీ చూస్తుంటా మాకు అవకాశం కుదిరినప్పుడు. అంటే ఇప్పుడు మనకి అవకాశం కుదిరినప్పుడు అండి. అది దానివల్ల ధ్యానం చేసినందువల్ల నష్టం లేదు, పెట్టుబడి లేదు, ఆరోగ్యంగా బాగుంటుంది, చేసుకోవచ్చు ఎవరైనా. అది నా అభిప్రాయం. అది ఓకే, థ్యాంక్ యూ సార్ వీరయ్య గారు. చాలా చక్కగా మీరు ధ్యానం చేసుకున్నారు, వేరే వాళ్ళని ధ్యానం చేయమని చెప్తున్నారు. అలాగనే మీ మిస్సెస్ గారు కూడా చాలా ఇన్వాల్వ్ చేసి చెప్తున్నారు. ఇంకొకళ్ళతోని మనం మీరు వెళ్ళండి, ఇంకొకళ్ళతోని మనం ధ్యాన భారత కార్యక్రమంలో తీసుకుందామండి. వారు వచ్చారు, మహిళ గారు. మరి మేడం మీ పేరు చెప్పండి మేడం. సుధారాణి అండి. సుధారాణి గారు వచ్చారు మన ముందుకి. సుధారాణి గారి మాటల్లో వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని పరిచయం చేసిన రాజలక్ష్మి ప్రసాద్ గారి దంపతులకి కృతజ్ఞతలు. ఈ ఊర్లో ధ్యానాన్ని ఫస్ట్ అందరికీ పరిచయం చేసిన విశాలక్ష్మి రజనీ గారికి కృతజ్ఞతలు.
వాళ్ళు మొదలు పెట్టేటప్పుడే నేను అటు కూరగాయలకి వెళ్తే అక్క ధ్యానానికి వస్తావా 1 గంట అప్పుడు మొదలు పెడతారు అని చెప్పారండి 21లో. కానీ అప్పుడు నాకెక్కడ కుదురుతుందమ్మా, నాకు కుదరదు అని చెప్పాను. తర్వాత 24 వరకు కూడా నాకు ఆ అవకాశం రాలేదండి. వాళ్ళు చెప్పినప్పుడు నేను రాలేకపోయాను. 24కి వచ్చినప్పుడు నేను చాలా మానసిక ఒత్తిడితో చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఎక్కువ పూజలు చేస్తూ ఉండేదాన్ని, గుళ్ళకెళ్తూ ఉండేదాన్ని. అయితే నేను చాలా ఇలా ఇబ్బంది పడుతున్నాను కదా, ఏమో ఈ ధ్యానం చేస్తే ఎలా ఉంటుందో, ఈ ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుందేమో, ఈ ఒత్తిడి అనేది ఉండదేమో, చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి వచ్చానండి. నాకు అది కూడా దుర్గక్క అని ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు కదా ఆ బాబాయి, ఆ అక్క కబురు చేసింది. అది మా పక్కింటి ఆవిడ ఆ పక్కన ఉంటున్నారు, ఆవిడతో కబురు చేసింది. సుధని ధ్యానానికి రమ్మను, నేను 14 టాబ్లెట్లు వేసుకునేదాన్ని, నేను ఇప్పుడు 4 టాబ్లెట్లే వేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది, తగ్గిపోతుంది అని చెప్పారని చెప్పి వచ్చింది. నువ్వు అసలు సంవత్సరంలోనే చాలా నడక తేడా వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నావు, నీకు దుర్గ ఇలా చెప్పమంది అని చెప్పారు. చెప్తే ఆ రోజు కూడా ఒక్కొక్క జన్మ ఇంకింతేను, నాకెక్కడ కుదురుద్ది, ఈ జన్మకు కుదరదు పోవట్లేదులే అని ఇలాగే మాట్లాడానండి. అట్లా మాట్లాడిన తర్వాత ఒక 4 రోజులు అట్లా గడిచిన తర్వాత, సరే చూద్దాము, వీళ్ళు ఇంతగా చెప్తున్నారు కదా, ఇంతమంది చెప్తున్నారు, ఏమో ఇంత ఒత్తిడి పడుతున్నా, ఇంత ఇబ్బంది పడుతున్నాను, చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి నేను ఈ ధ్యానానికి వచ్చానండి. ఫస్ట్ అంటే నేను వెళ్దాము అనుకున్న తర్వాత కూడా దుర్గక్కకి చెప్పటానికి ఒక 15 రోజులు 20 రోజులు ఇదిగో ఇవాళ చెప్దాం రేపు చెప్దాం అనుకుంటా కాలక్షేపం చేశాను. తర్వాత నేను డ్వాక్రా గ్రూప్ దగ్గర మీటింగ్ అని వెళ్తే ఈ ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా వచ్చారండి. పద్మ, నాగమల్లేశ్వరి గారు, సీతారామ గారు, వీళ్ళందరూ కూడా, అరుణ, వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. వస్తే నేను ఇట్లా ధ్యానానికి వద్దాం అనుకుంటున్నాను అని చెప్తే, రా అక్క రా, బాగుంటుంది, చాలా బాగుంటుంది, రా 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 అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేశారండి. అయితే ఆ మల్లేశ్వరి మేడం ఇంట్లో ఫస్ట్ వాళ్ళ ఇంట్లో సప్తాహం పెడుతున్నాము రేపు నెల పొడుపుకి, అంటే నేను ఫిబ్రవరి 11వ తారీఖు 10వ తారీఖు వచ్చానండి. రేపు ఫిబ్రవరికి నేను సంవత్సరం ధ్యానానికి వచ్చి, నన్ను చాలా కాళ్ళ నొప్పులతో మానసిక ఒత్తిడి బాగా ఒత్తిడిగా ఉండి వచ్చాను. నేను ఇంకా ధ్యానం అంటే ఒక నెల రోజులు అసలు అంటే వస్తున్నా వెళ్తున్నా, నేను ఇంట్లో కుదిరితే చేశాను, లేకపోతే లేదు. వాళ్ళ ఇంటి దగ్గర 7 రోజులు అయిపోయిన తర్వాత చెనుమోలు మణి గారని వాళ్ళ ఇంటి దగ్గర 41 రోజులు మండల ధ్యానం పెట్టారు. వాళ్ళ ఇంటి దగ్గరికి రోజు వెళ్తున్నాను, 1 గంట ధ్యానం చేస్తున్నా, ఇంకా అంతవరకే. ఇంటికి వచ్చిన తర్వాత సాధన చేయటానికి కుదిరితే చేస్తున్నా, లేకపోతే లేదు. అట్లా శివరాత్రి రోజు వరకు కూడా నాలో ఎటువంటి మార్పు, ఎటువంటి అనుభవం లేదు. శివరాత్రి రోజున ఉషారాణి సాంబశివరావు గారు వాళ్ళ పిరమిడ్లోకి వెళ్ళానండి ధ్యానానికి. ఆ రోజు రాజలక్ష్మి గారు, సృష్టి పద్మ గారు వచ్చారు. వస్తే ఆ రోజు ధ్యానానికి కూర్చోబెట్టారు, మోటివేట్ చేసి ధ్యానానికి కూర్చోబెట్టినప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటే ఫస్ట్ సారి నాకు అక్కడ అనుభవం వచ్చిందండి. ఈ విశ్వాన్ని చూడు చూడు అని చెప్పి నేను ఇలా ధ్యానానికి కూర్చుంటే నా మెడంతా పైకి వెళ్ళిపోయి ఇంకా విశ్వం వెంకే చూడమంటుంది, లోపల నుంచి వినిపిస్తుంది, విశ్వాన్ని చూడు చూడు అని చెప్పి. నాకు ఫస్ట్ సారి అనుభవం అదేనండి. ఇంకా అక్కడి నుంచి చూసారా మరి, చూడు చూడు అంటుంది. నేను పైకి చూస్తాను, నాకంతా ఆకాశం అట్లనే కనిపించిందండి. ఇంకా అంటే వేరే గేమ్ కనిపించలా, ఆకాశం అవే కనిపించినాయి. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి ధ్యాన సాధన మొదలు పెట్టానండి. ఎక్కువ చేయటం మొదలుపెట్టాను. అట్లా మొదలుపెట్టి చేస్తూ ఉన్నప్పుడు నాకు రోజు అంటే ఒక్కొక్క సిట్టింగ్లోనే 5-6 గంటలు ధ్యానం చేసేదాన్ని. నేను అసలు ఫస్ట్ సప్తాహాలకు వెళ్ళాను అన్నాను కదా, 2వ రోజే నేను తెల్లవారుజామున లేచి మొహం కడుక్కోవడానికి బయటకు వచ్చి లైట్ వేస్తే నాకు పత్రిజీ గారు సందులోకి, అక్కడ కూర్చొని ఉన్న మనిషి, ఒక ముసలి రూపంతో కూర్చొని ఉన్న మనిషి సందులోకి పరిగెత్తినట్టు అనిపించింది. అంటే నేను అసలు వచ్చింది నిన్న వెళ్ళాను, ఈరోజు నాకు కనిపించారు అని చెప్తే నమ్మరేమో జనము, ఇది అసలు నిజమో కాదో
మరి నాకు తెలియదు అని చెప్పి నేను ఈ రోజు చెప్తున్నాను, కానీ నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పను కూడా చెప్పలేదండి. తర్వాత నాకు వచ్చిన అనుభవాలను బట్టి నాకు ఆ రోజు కనిపించింది కరెక్టేనని చెప్పి నేను ఈ రోజు చెప్తున్నాను. అయితే నేను ఒక్కొక్క సిట్టింగ్లో 4-5 గంటలు కూడా కూర్చున్నానండి. వాళ్ళ పిరమిడ్లో కూడా నాకు అనుభవాలు వచ్చినాయి. నెక్స్ట్ ఒకరోజు పత్రిజీ గారు, నేను ఎట్లాగైతే కూర్చున్నా నాకు విపరీతమైన పెయిన్స్ అన్నమాట, కాళ్ళు మెడలు అంతా విపరీతమైన పెయిన్స్. నేను ధ్యానానికి కూర్చున్నప్పుడు పత్రిజీ గారు వచ్చారు. బాగా ముసలి రూపము సూక్ష్మ రూపంతో వచ్చారు. వచ్చి ముందు నా ఎదురుగా నుంచున్న తర్వాత నా మోకాల్లో నుంచి సూక్ష్మ రూపంతో నా శరీరంలోకి ప్రవేశించారండి. అట్లా నాకు హార్ట్ చుట్టూ గిరా 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 చాలాసేపు అలా తిరిగిన తర్వాత ఆ తిరగటం ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ సాయిబాబా వచ్చారు. సాయిబాబా కూడా అదే స్థితిలో అట్లాగే వచ్చారు. ముసలి రూపంతో ఇట్లా కపిని వస్త్రం కట్టుకుని ఉంటారు కదా, అలా కట్టుకుని ఉన్నారు. అదే సూక్ష్మ రూపంతో నా కాళ్ళల్లో ప్రవేశించారు. నా లోపలికి వచ్చి మళ్ళీ అదే హార్ట్ గిరగిరా గిరగిరా అలాగే తిరుగుతూ ఉంది. నెక్స్ట్ అది ఆగిపోయిన తర్వాత సృష్టి పద్మ గారు వచ్చారు. ఆవిడ మఠం వేసుకొని నాకు ఎదురుగా కూర్చొని ఉన్నారు. కూర్చుని తర్వాత నెక్స్ట్ కూర్చొని అట్లా కనిపించారు. కనిపించిన తర్వాత మళ్ళీ ఆవిడ కూడా అలాగే నాకు హీలింగ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఆ పిరమిడ్ కట్టారు కదా ఉషా గారు, వాళ్ళ పాప కనిపించింది. వస్తే ఫస్ట్ నా నెత్తి మీద ఒక పెద్ద పిరమిడ్ వచ్చింది. ఆ పిరమిడ్ మీద వాళ్ళ పాప కూర్చొని ఉంది. ఏంటమ్మా అంటే అంతకుముందు క్లాసుల్లో నేను వినున్నాను అనమాట. అంటే ఒక్కసారి ముందు క్లాసులకి వెళ్తుండేవాళ్ళ మీరు? అంటే ఈ సంవత్సరం నుంచేనండి. అంటే నేను ఒక 2-3 నెలలు ధ్యానానికి వెళ్ళిన తర్వాత క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఈ లోపు శాకాహార ర్యాలీలు ఎక్కడున్నా వెళ్తా ఉన్నాను. ఆ క్లాసులు జరుగుతున్నప్పుడు ఒక్కసారన్నా కనిపించట్లేదేంటమ్మా అని వాళ్ళ అమ్మ అనుకుంటుందని నేను వినున్నా. నాకు ఆ రోజు అట్లా నెత్తి మీద పిరమిడ్ వచ్చి ఆ పిరమిడ్ మీద ఆ పాప వచ్చి కూర్చుంటే ఏంటమ్మా అమ్మకి ఒక్కసారన్నా కనిపించట్లేదంట అని అన్నాను. అంటే మరి ఇక్కడ లేరు కదా అమ్మాళ్ళు, అందుకే నేను కనిపించలేదు అని చెప్పి తను కూడా అలాగే సూక్ష్మ రూపంగా నాకు శరీరంలోకి వచ్చి నాకు హీలింగ్ చేసి. లాస్ట్గా ఒక మాట అడుగుతాను. మీరు ధ్యానం చేస్తున్నారు, చాలా ఆరోగ్యాన్ని పొందారు, ఎన్నో చూస్తున్నారు. పిఎంసి ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అది చెప్పండి. నాకు ఈ ధ్యానం గురించి అంటే నాతో ఈ విశ్వం ఏం వర్క్ చేయించుకోవాలనుకుంటుందో నాకు తెలియదు. ఈ విశ్వము నాతో ఏం వర్క్ చేయించుకోవాలంటే ఆ వర్క్ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నేను ఇప్పుడు ఇక్కడ క్లాస్ పెడుతున్నారు అంటే నాకు కొంచెం కాలు ఇబ్బంది వచ్చింది కూడా, అయినా కానీ నేను ఈ ధ్యానాన్ని నమ్ముకొని ఉన్న అందరమ్మో ఈమె ధ్యానానికి వెళ్ళింది, ఈమె కాలుకి ఇబ్బంది వచ్చింది అని వాళ్ళు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ నేను ధ్యానాన్నే నమ్ముకొని ఉన్నాను. నేను ధ్యానంలోనే ఇది తగ్గించుకుంటాను. నాకు మాస్టర్స్ ఉన్నారు, సహాయం చేస్తారు. నేను పత్రిజీ గారు ఉన్నారు. ఆ నమ్మకంతో నేను ధ్యానం చేసుకుంటున్నా. ఇక్కడ క్లాస్ మొదలు పెట్టినా నేను కొంచెం నడక ఇబ్బందిగా ఉన్నా కానీ ఒక 25 పాంప్లెట్లు పంచొచ్చానండి. ఇక్కడ క్లాస్ జరుగుతుంది, అది కూడా నేను మౌనంలో ఉండి ఇట్లా గోపాల స్వామి గుళ్ళో క్లాస్ జరుగుతుంది. 41 రోజులు మండల ధ్యానం ఇట్లా 2 నుంచి 4 వరకు జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఫోన్ నెంబర్ వేసి పేరు రాసి అందరి ఇళ్ళకి వెళ్ళి ఇచ్చి సైక్ చేసి చెప్పొచ్చానండి. నేను ఒక 25 మందికి చెప్తే ఒక 3 వచ్చారండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మీ యొక్క అనుభవాలు చెప్పారు, చాలా బాగుంటాయి. ఇంకొక మహిళతోని మనం ధ్యానం యొక్క అనుభవాలు మనం తీసుకుందామండి. మేడం కూర్చోండి. మీ పేరు చెప్పండి మేడం. నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు ఉన్నారు మన ముందు. నాగలక్ష్మి గారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. నాకు ఈ ధ్యానాన్ని తీసుకొచ్చింది అరుణ గారు, నాగలక్ష్మి, రజనీ గారు. అరుణ, నాగలక్ష్మి, రజనీ గారు, లక్ష్మి గారు అండి. అంతకుముందు నాకు కాళ్ళు నొప్పులు బాగా ఉండేవి, మోకాళ్ళ నొప్పులు. ఈ ధ్యానం చేస్తున్న మొదటి నుంచి చాలా వరకు క్లియర్ అయినాయండి.
ఇప్పుడు ఆ ర్యాలీలో మొదటిసారిగా పాల్గొన్నానండి నిన్న కొత్త కౌలూరు. అసలు అందరికన్నా లాస్ట్గా నడిచాను వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వాళ్ళందరికన్నా ముందరగా నడవగలిగానండి. అదేనండి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకొక ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక మహిళ ద్వారా మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు నాగమల్లేశ్వరి అండి. నేను సంవత్సరంన్నర అయింది, 23 ఆగస్టులో వచ్చాను. అప్పుడు లోగడ 4 సంవత్సరాల నాడే రమ్మన్నా నేను అంత పట్టించుకోలేదండి, ధ్యానంలోకి రాలేదు. ఒకరోజు చూద్దామని వెళ్ళి ఆ రోజు అవి బాగా ఉండయి, నేను కూడా వెళ్ళాలి, నా ఆరోగ్యం కూడా బాగుంటుంది అనే ఇదిలో వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి నా ఆరోగ్యం బాగుందండి, హుషారుగా ఉండగలుగుతున్నాను. ఎక్కడ ధ్యానం అయినా వెళ్తున్నాను. ధ్యానం ప్రచారం ఎవరన్నా చేయండి బాగుంటుంది అనేది చెప్తున్నాను అందరికీ. నేను చెప్పింది వచ్చాక చాలా బాగుందండి. నాకు షుగరు బీపీ ఉన్నాయి, నాకు అవి కంట్రోల్ అయినాయి. నాకు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానండి నేను. మేడం మీ ఇంట్లో అందరూ మారారా? నేను ఒక్కదాన్నే ఉన్నానండి, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చింది నేను ఒక్కదాన్నేనండి ప్రస్తుతానికి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మరి మీ యొక్క అనుభవాలు చాలా బాగుంటాయి. ఇంకొక మహిళలతోని మనం వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. మేడం మీ పేరు చెప్పండి. పద్మ అండి. పద్మ గారు మీ అనుభవాలు చెప్పండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. మాకు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన రాజలక్ష్మి ప్రసాద్ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ధ్యానం నేర్పడిన లక్ష్మక్కకి, రజనీకి ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నేను 2021 డిసెంబర్లో ధ్యానంలోకి వచ్చాను సార్. కొన్ని రోజులు చేసిన తర్వాత మానేశాను. మళ్ళీ 2 సంవత్సరాలు అయింది ధ్యానం చేయబెట్టి. నాకు బాగుంది. మా శాఖాహార కుటుంబం, మా ఇంట్లో మా పాప మా వారు బాగా చేస్తారు. మా బాబుకే కొంచెం చెప్తుంటే ఇదిగా ఉంటాడు, ఆయన కూడా చేయమని చెప్తున్నాను, చేస్తున్నాడు. నా ద్వారా మా అన్నయ్యని కూడా తీసుకొచ్చాను ధ్యానంలోకి. మా శాఖాహార కుటుంబం అండి. ధ్యానం శాఖాహార కుటుంబం అండి. మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా ఇంట్లో అనేసి మా బాబే కొంచెం ఉంటుంది, చెప్తూ ఉంటాను. వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు కనుక తిను నువ్వు తిన్నది ఆ పిల్లలు కూడా తిను అని ఇబ్బంది పెడుతున్నావు అన్నప్పుడు కొంచెం ఇదైతే మా ఇంట్లో అయితే వండట్లేదు సార్. నేను మా ధ్యాన కుటుంబం మా వారు చేస్తారు, మా పాప చేసిద్ది. నా ద్వారా మా అన్నయ్య కొంచెం హెల్త్ బాగోపోతే చెప్పాను, తను చేసుకుంటున్నారు. బాగుంది సార్. దీంట్లో ఎన్నో లాభాలు ఉన్నాయి. ధ్యానం చేస్తే సకల భోగకారిణి, సకల రోగ నివారణి, సత్యజ్ఞాన ప్రసాదిని అని మాత్రం తెలుసుకున్నాను సార్. ఇరుకులో ఉంటాం, మాట అయినా ఏదైనా ఎవరితో అయినా మాట్లాడాలన్నా ఎవరి నుంచి అయినా మనకి వస్తే అది మనకి అవసరం లేని విషయం కదా, మనం మాట్లాడకూడదు దాని గురించి అని మాత్రం నేను బాగా తెలుసుకున్నాను సార్. ఎవరైనా చెప్తున్నా నేను మాట దాటేసి మనకి అవసరం లేదని నేను మౌనంగా ఉండగలుగుతున్నాను సార్. అవకాశం ఉన్నంత వరకు ఇంకా చేయాలి, చేస్తే మాత్రం ధ్యాన జీవితం అద్భుతం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరొక మహిళతోని మనం ధ్యాన భారత కార్యక్రమంలో వారి అనుభవాలు తీసుకుందాం. మేడం మీ పేరు చెప్పండి. నా పేరు విశాలక్ష్మి అండి. నేను 2020 డిసెంబర్ 25 ఆ రోజు క్రిస్మస్ అండి, ముక్కోటి ఏకాదశి 2 కలిసి వచ్చినాయండి. ఆ రోజు వచ్చాము ధ్యానంలోకి. లక్ష్మి గారు, రజనీ గారు వచ్చి చెప్పారు. కాకపోతే నాకు గత 10 ఏళ్లుగా మోకాళ్ళ నొప్పులు ఉండేయండి. ఆపరేషన్ చేపిస్తామని గొడవ చేశారు పిల్లలు మా వారు. కానీ నేను చేయించుకోనని పట్టుబట్టాను. ఈలోపు లాక్డౌన్ వచ్చింది, చేయించుకోలేదు, కరోనా వచ్చి. ఈ ధ్యానం క్లాసులు అంటేను సరే 1 రోజు 2 రోజులు అనుకుని వెళ్ళాను. కానీ ఆ తర్వాత 40 రోజులు అన్నారు. 40 రోజులు మాస్టర్స్ వస్తున్నారు, రాజలక్ష్మి గారు మాస్టర్స్ని తీసుకొస్తున్నారు. కానీ ఈ వారం రోజుల్లోనే నా మోకాళ్ళ నొప్పులు చాలా తేడా వచ్చినాయి. ఈ 40 రోజులు అయ్యేసరికి బాగా నడవగలుగుతున్నా, కింద కూర్చోగలుగుతున్నా. అప్పుడు కింద కూర్చోలేనండి. అలాంటిది అలా సాధన చేస్తూ గత 10 నెలల క్రితం బాగానే చేసేదండి సాధన. గత 10 నెలల క్రితం మా వారు బాడీ వికెట్ చేశారండి. ఆ తర్వాత కాస్త డిప్రెషన్లో చేయటం తగ్గించేశాను. అంటే చేస్తున్నాను కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అసలైతే మానలేదు, చేస్తున్నాను. కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తున్నాను. చేస్తుంటే మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయిపోతున్నాయి.
ఏంటి మళ్ళీ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి, ఎనర్జీ అంతా లాస్ అయిపోతుంది. సరే మనమే ధైర్యం తెచ్చుకోవాలి, ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు కదా, సరే వచ్చారు వెళ్ళిపోయారు అని నేనే ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఈ ధ్యాన సాధన మళ్ళీ ఒక గంట పెంచుకోవటం మొదలు పెట్టుకున్నాక మళ్ళీ క్లాసులు మొదలు పెడదామని లక్ష్మి గారు అంటే పెడదామండి, నాకు కూడా ఇదిగానే ఉంది పెడదామని మళ్ళీ క్లాసులు స్టార్ట్ చేశాండి. అది ధ్యానానికి ఉన్న పవర్ అనిపించింది నాకు. ఇంతంటే ఒక మనిషిని మర్చిపోవటం కష్టమేనండి. అది భర్త అదిగాక ఇద్దరమే ఉంటామండి కలిసి. పిల్లలు బయట దూరంగా ఉంటారు, పిల్లలు బయట ఉంటారు కాబట్టి మేమిద్దరం కలిసి ఉంటాం కాబట్టి ఎటు వెళ్ళినా ఇద్దరం, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం, కనీసం కూరగాయలు తేవాలన్నా ఇద్దరం వెళ్ళాల్సిందేనండి. అలాంటి మనిషి సడన్గా ఆయన కూడా ధ్యానంలోకి వచ్చారండి. ఒక వారం నేను చేయటం మొదలుపెట్టాక ఒక వారం తర్వాత వచ్చారు. ఆయన ఇంకా గంటలు బ్యాంక్ వెళ్ళి వచ్చేవాళ్ళు, బ్యాంక్ నుంచి రావటమే కాళ్ళు మొహం కడుక్కొని నేను ధ్యానం చేసుకుంటాను కూర్చునేవాళ్ళండి. 2x2 పిరమిడ్ ఉంది, దాని కింద కూర్చునేవాళ్ళు. తర్వాత కాఫీ టిఫిన్ ఏదన్నా తినేవాళ్ళు. అలా చేస్తూ ఏప్రిల్ 20వ తారీఖు షాపింగ్కి వెళ్ళి వచ్చి అంతా బాగానే ఉందండి. 10ంటికి ఇంటికి వచ్చాం విజయవాడ నుంచి. ఇంటికి వచ్చాక నేను ధ్యానం చేసుకుంటాను కూర్చున్నారు. 12 వరకు ధ్యానం చేస్తూనే 12ంటికి లేసారండి. ఆ 2 గంటలు ధ్యానం చేస్తూ కూడా తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తానికి అక్కడే పడిపోయారండి. అట్లా సడన్ డెత్ అయింది. అయినా సరే నేను ఇంకా ధైర్యం తెచ్చుకొని నేనే ధైర్యం తెచ్చుకోవాలి, మళ్ళీ నా ఆరోగ్యాన్ని నేనే సరి చేసుకోవాలన్న ఇదిలో నేను మళ్ళీ ఒక 4 నెలలు 3 నెలలు బట్టి నేను ధైర్యం తెచ్చుకొని సాధన మొదలు పెట్టానండి. అంతే ఈ ధ్యానంలో అంత గొప్పతనం ఉంది, మనం ఏదైనా సాధించగలము. కాకపోతే పోయిన వాళ్ళతో మనము పోలేం, మన టైం వచ్చినప్పుడు మనము పోదాం కదా అన్న ఆలోచన వచ్చేసిందండి నాకు. ఇక పిల్లలతో కూడా నేను అదే ధైర్యం చెప్పాను, నేనేం బాధపడట్లేదమ్మా, నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నా కూడా నాకే బాధ లేదు, నాకు అంతా బంధువులు ఉన్నారు, ఆత్మబంధువులు అందరూ ఉన్నారు, నాకేం బాధ లేదు అని చెప్పానండి. చెప్తే వాళ్ళు ఆనందపడ్డారు. పోనీలే ఇంత ధైర్యంగా ఉంటుంది కదా అని ధైర్యం ఆనందపడ్డారండి. కాకపోతే ఏడుపు అయితే లేదండి. కాకపోతే ఎవరన్నా సానుభూతిగా మాట్లాడినప్పుడు మాత్రం దుఃఖం వచ్చేసేది. కానీ ధైర్యంగా ఉండగలుగుతున్నానండి. కానీ మర్చిపోలేం, కానీ ధైర్యంగా అంటే ఎక్కడ మర్చిపోలేం కదండి, మన మనిషి సొంత మనిషి. మాస్టర్ మేడం మీరెందుకు ఏడుస్తారు? ఫస్ట్ లో బాగానే ఏడ్చాను కానండి, ఇప్పుడు ధైర్యం ధ్యానం గొప్పతనం తెలుసుకుని మా పిల్లలకి చెప్తానండి, బంధువుల్లో చెప్తుంటాను. మొన్న పండగప్పుడు కూడా బంధువులు వస్తే బంధువులతో కూడా చెప్పి నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నావు అంటే నాకు ధ్యానమే నేర్పింది ఈ ధైర్యాన్ని, మీరు కూడా చెయ్యండి ధైర్యంగా ఉంటారని చెప్పానండి. వాళ్ళు కూడా ఎంతో ఆనందపడ్డారు, ఎంత గొప్ప గొప్ప మాటలు చెప్తున్నామని ఆనందపడ్డారండి. కొంతమంది మార్చానని అనుకుంటున్నానండి నేనైతే. అది చాలా గొప్పగా చెప్పారు మేడం గారు. మరి ఈ భర్త చనిపోయినా కూడా మరి బాడీ వెకెట్ చేశారని చెప్పారు మేడం. మరి ఎదుగో దానికి కూడా లెక్క చేయకుండా జీవితం అంటే ఏంటో అని చెప్పేసి ధ్యానంలో మరి ధ్యానం చేయబట్టే అంత ధైర్యంతో మేడం ఉన్నారు. ఇంకొక మహిళతోని మనం వారిని తీసుకుందాం. చాలా మరి మహిళ ధ్యానం చేస్తే ఎంత గొప్పతనం ఉంటుంది, ఎన్ని విషయాలు తెలుస్తాయి, మరి ఆ కుటుంబం ఎంత బాగుపడుతుంది మరి ధ్యానంలో. మరి ఎంతోమంది వారి యొక్క అనుభవాలు మనకు చెప్తున్నారు, ఆ అనుభవాలు మనం వింటున్నాం. మరి ప్రేక్షకులు కూడా మరి దాన్ని చూస్తున్నారు. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కౌలూరేనండి. కౌలూరు. మరి మీ పేరు, మీ యొక్క అనుభవాలు? బేబీ సరోజన. చెప్పండి. నాకు బేబీ సరోజన అండి. 3 సంవత్సరాల నుంచి ఉన్నా, ఇంటి దగ్గరే చేస్తున్నా. సంవత్సరంన్నర నుంచి సాంబశివరావు కట్టిన దాంట్లోకి వెళ్తున్నా. 5-6 నెలల నుంచి నాకు మోకాళ్ళ కాడ నుంచి కింద సత్రి అయింది, కాళ్ళు ఆగిపోయినాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గల, మోకాళ్ళ నొప్పులు పడుతున్నాయి. నాకు మట్టుకి ఇక అరుణ చెప్పింది రా పెద్దమ్మ అని, ఆ అమ్మాయి చెప్పింది. ఇక అప్పటి నుంచి వెళ్తున్నా. ఇక ఒక్కదానైనా పోయి ఆడే చేసుకుంటున్నా ఇంటి దగ్గర. రోజు ఎంతసేపు చేస్తున్నారమ్మా? తెల్లారి కట్టారు 3ంటికి లెగుతా, 5 దాకా చేస్తా. ఇక మధ్యాహ్నం చేస్తా, పొద్దుటాల 7 1 గంట చేస్తా. మరి ధ్యానం ఎవరికైనా నేర్పుతున్నారా? మా ఇంట్లో ఎవరో లేరండి, చేయరు, నేను ఒక్కదాన్ని. ఇంకా ఎవరికైనా చెప్తున్నారా? నేను ఎవరికి చెప్పట్లా. మేడం థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా మరి మీ యొక్క
ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ధ్యానం చేస్తూ. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొక మహిళతో మనం వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. నా పేరు అరుణ్ కుమారి అండి. మాది కౌలూరేను. నేను వచ్చి 4 సంవత్సరాలు అయింది ధ్యానంలోకి. చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నానండి. చాలా వరకు చాలా మందికి చెప్తా ఉన్నాను, ఇందులో చాలా సంతోషం ఉంది, మీరు కూడా రండి అని. మా వారు కూడా చేస్తున్నారు. జీకే గారి పుస్తకం చూసి కరోనా టైంలో ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి ఈయన ధ్యానంలోకి వచ్చారండి. మా వారు కూడా. మాది శాకాహార కుటుంబం. చాలా సంతోషంగా ఉందండి. సాంబశివరావు గారి పిరమిడ్లోకి వెళ్తామండి మేము. మా పక్కనే పిరమిడ్. చాలా సంతోషంగా ఉందండి. ఎంతసేపు చేస్తుంటారు రోజు? పొద్దున పొద్దున పూట గంట టైము, సాయంత్రం 2 గంటల టైం చేసుకుంటామండి. మళ్ళీ పగలు పిరమిడ్లోకి కుదిరినప్పుడు క్లాసులు అటెండ్ అవుతూ ఉంటాం, సేవ చేసుకుంటూ ఉంటాం పిరమిడ్కి. చాలా సంతోషం అండి, మా దగ్గరలో ఉంటాం. అలా మరి ధ్యానం మీరు చేస్తున్నారు, మరి ఇతరులకు చెప్తున్నారా మేడం? చెప్పడానికి ముందుంటానండి. చాలా సంతోషంగా ఉందని అందరికీ చెప్తాను. మీరు కూడా రండి అని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ అండి. ఓకే, చూశారు కదండి. మరి ఎంత ఒక మహిళలు ధ్యానం చేస్తే ఎంతో మంది మహిళలు కౌలూరు నుంచి మనకి చెప్పడం జరిగింది. మహిళలు వారి యొక్క అద్భుతమైన సందేశాలు ఇవ్వటం జరిగింది పిఎంసి ప్రేక్షకులకి. మరి ధ్యానం ఒక ఇంట్లో ఒక ఆడకూతురు ధ్యానం చేస్తే మరి ఆ ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి యొక్క మనం ధ్యానితో మళ్ళా ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొకరితో మనం కలుసుకొని మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ అండి.